మీరు పెట్టిన జూమ్ నా టీం అనేది చాలా మార్పులు చెందింది. అది అందరూ గమనిస్తా ఉన్నారు లైవ్‌లో. కానీ ఇంకా ఎక్కువ మందిని జూమ్‌ని ఉపయోగించుకొని మన కళ, మనందరి కళ ఏదైతే ఉందో తొందరలో 1000 మందితో జూమ్ నిర్వహించుకోగలిగితే దీనికి 5 టైమ్స్ మనం బెనిఫిట్స్ పొందబోతున్నాం. కానీ ఇక్కడుండే 200 మంది తలుసుకుంటే 1000 మంది తేవడం పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే తలుసుకోవాలంతే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీమ్ మెంబర్స్ 213 మందికి ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా అందరికీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. ఇంకొకసారి మరలా నాకు ఇట్లా జూమ్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మన ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీం అందరికీ కూడా ముందుగా లక్ష్మణ్ సార్కి అలాగే ప్రసాద్ సార్కి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నా గురించి ప్రతిసారి చెప్పిందే. నా పేరు విజయ్, గుంటూరు మాది. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, కాంట్రాక్ట్ ఎంప్లాయీని. ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఈ ప్లాట్ఫామ్ని పరిచయం చేసింది ఇప్పటిదాకా మనతో మాట్లాడిన గ్రేట్ లీడర్ ప్రసాద్ సార్. మేమంతా ఒకే కాంపౌండ్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేశారు. సో మనందరి కోసం పేదవాళ్ళ బతుకులు మారటానికి, పేదవాళ్ళని ధనవంతులుగా చేయటానికి ఒక మంచి సంకల్పంతో మనకి ఇలాంటి మంచి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ని, వెస్టీజ్ని కంపెనీని మనకు సృష్టించిన గౌతమ్ బాలి సార్కి నిజంగా అందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి. అట్లాగే అలాంటి మంచి ప్లాట్ఫామ్ని మన దగ్గరికి తీసుకొచ్చి మనందరితో పాటు మన ముందుండి నడిపిస్తున్న గ్రేట్ గ్రేట్ లీడర్ మహా గురూజీ ఎంఎస్ఆర్ గురువు గారికి పాదాభివందనాలు. ఇలాంటి ప్లాట్ఫామ్లో ఉండటం నిజంగా చాలా అదృష్టం. ఇలాంటి అసోసియేషన్లో ఉండటం చాలా అదృష్టం. ఇలాంటి అసోసియేషన్లో కూడా ఇలాంటి టీంలో మన టీం కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి మంచి టీం ఎంఎస్ఆర్ విస్టీజ్ ఆర్మీ టీంలో నేను ఉండటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా టీమ్స్‌లో లేని కోఆర్డినేషన్ గానీ, లేని సపోర్ట్ గానీ, లేని మోటివేషన్ గానీ, అన్ని విధాలుగా మన ఎంఎస్ఆర్ విస్టీజ్ ఆర్మీ టీం మనకిస్తా ఉంది. సో, ఇలాంటి అసోసియేషన్‌లో ఉండటం, ఇలాంటి టీమ్‌లో ఉండటం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, ఆల్ మై మెంటర్స్, ఆల్ మై అప్లైనర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ తెలిసిందే ప్రతిసారి ఫస్ట్ తారీఖొచ్చేసరికి నాకు సీఎన్‌సీ భారాన్ని నా మీద ఏస్తా ఉన్నారు. సో, నాకున్న నేను నేర్చుకున్న కొన్ని విషయాలు ప్రతిసారి చెప్పేదే. అదే విషయాలు నేను నేర్చుకున్న విషయాలు, నేను మీటింగ్స్‌కి వెళ్లి నేను మైండ్ సెట్ మార్చుకొని అసలు సీఎన్‌సీ అంటే ఏంటి? సీఎన్‌సీ చేయటం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? సీఎన్‌సీ చేయటం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్‌తో పాటు మన బిజినెస్ ఎలా ముందుకెళ్తది అనే విషయాలు కొన్ని నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా మెయిన్‌గా నేను మీటింగ్స్ వెళ్ళటం ద్వారా నేర్చుకున్నాను. ప్రెస్టీజ్‌లో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా మీటింగ్స్ అనేది ఎప్పుడైతే మనం మోర్ మీటింగ్స్‌కి అటెండ్ అవుతా ఉంటామో, ఇలాంటి వండర్‌ఫుల్ సబ్జెక్ట్స్ అనేది మనం నేర్చుకోగలుగుతా ఉంటాం. ఏదో జస్ట్ ఆధార్ కార్డ్ ఇచ్చి జాయిన్ అయ్యాము. మన బిజినెస్ అదే పోతా ఉంటది ముందుకి. డౌన్ లైనర్స్ కొత్త వాళ్ళు జాయిన్ అయినోళ్ళు వాళ్ళే చూసుకుంటారులే అన్నట్టు మనం ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం సక్సెస్ కాలేము. ఇలాంటి మంచి ప్లాట్‌ఫార్మ్‌ని మనం గుండెల్లో పెట్టుకొని పని చేస్తే, ప్రాణం కంటే ఎక్కువగా పెట్టి పని చేస్తే ఖచ్చితంగా మనం ఏదైతే మనం గోల్స్ పెట్టుకుంటున్నామో, ఆ గోల్స్‌ని మనం రీచ్ అవ్వగలుగుతాం. అంతేగాని ఈ బిజినెస్‌ని మనం చూసే కోణం ఎంత చిన్నదిగా ఉంటే అలాగే మనకు కనిపిస్తది. మనం ఎప్పుడైతే దీన్ని ఇంటర్నేషనల్ బిజినెస్‌గా చూస్తామో, అప్పుడు దానిలో ఉన్న టెక్నిక్స్ ఎలా జేయాలనేవి కొన్ని కొన్ని మనకు అర్థమవుతా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను మీటింగ్స్ వెళ్ళే నేర్చుకుంటా ఉన్నా. మనందరం కూడా ఎవరైతే ఉన్నారో ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీలో అందరూ మెయిన్ మీటింగ్స్, ఫ్లోర్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, ఫ్లోర్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, సెమినార్స్, అట్లాగే బూట్ క్యాంప్స్, అట్లాగే మైసూర్. ఇలాంటివి ఎప్పుడైతే మనం అటెండ్ అవుతా ఉంటాం, ఎస్పెషల్లీ మైసూర్‌కి వెళ్ళటం వల్లే నా మైండ్ సెట్ కూడా చాలా వరకు మారింది. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం అటెండ్ అవుతా ఉంటామో, అప్పుడే మనం ఖచ్చితంగా మనం పెట్టుకున్న గోల్స్ రీచ్ అవుతాం. సమాజంలో మనకంటూ ఒక గుర్తింపొస్తది. ఎందుకు పుట్టామో తెలియని మనము, ఎలా పుట్టామో తెలియని మనము, ఒక మంచి పేరుతో మనల్ని తరతరాలు గుర్తుంచుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వెస్టీజ్‌లో సక్సెస్ సాధించి తీరాలి. డబ్బులుంటే గుర్తింపు రాదు. మంచి పేరున్నా గుర్తింపు రాదు. మనం నలుగురికి ఎప్పుడైతే మంచి చేస్తామో అప్పుడే మనల్ని చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారు. అలాంటి నలుగురికి మంచి చేసే ఒకే ఒక్క ప్లాట్‌ఫార్మ్ ఏదైనా ఉందంటే
అది ఒకే ఒక్క వెస్టీజ్ మాత్రమే. మన ఇంట్లో మనం హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండడంతో పాటు, మనం ఆర్థికంగా ఎదుగుతాంతో పాటు, నలుగురిని మనం ఎప్పుడైతే మనం ఆర్థికంగా వాళ్ళకి హెల్ప్ చేస్తామో, అప్పుడే మనల్ని వాళ్ళు వాళ్ళ తరతరాలు గుర్తుపెట్టుకుంటారు. అలాంటి మంచి ప్లాట్‌ఫార్మ్ మన వెస్టీజ్. దయచేసి అందరూ కూడా వెస్టీజ్‌ని ప్రాణం పెట్టి పనిచేయండి. గుండెల్లో పెట్టుకొని పనిచేయండి. థాంక్ యూ. నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీ అందరికి షేర్ చేస్తా ఉన్నాను. లేట్ చేయకుండా సీఎన్‌సీలోకెళ్ళిపోదాం. కొత్త వాళ్ళు ఆల్రెడీ చాలా మంది విన్నారు. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో సార్ కనిపిస్తుంది కదా స్క్రీను? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఓకే. థాంక్ యూ సార్. సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. సో మనం ఇలాంటి ఇప్పటిదాకా చెప్పుకున్నాము. ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్‌ని మనకి పరిచయం చేసిన మన మెంటర్, మనందరి మెంటర్, మనందరి మహా గురూజీ ఎంఎస్ఆర్ గురూజీకి నిజంగా పాదాభివందనాలు. ఇంత మంచి గ్రేట్ లీడర్ మనకు లేకపోతే, ఇలాంటి అసోసియేషన్ గనక మనకు లేకపోతే, మనమందరం గూడా సక్సెస్ అవ్వటం అంత ఈజీ కాదు. మనందరికీ ముందుండి మనల్ని నడిపిస్తూ, ప్రతి నిమిషం, ప్రతి క్షణం వెస్టీజ్ కోసం, వెస్టీజ్‌లో ఉన్న మనందరి కోసం ఎంతో తాపత్రయపడుతూ, ఎంతో కష్టపడి పనిచేస్తూ, మనందరి సక్సెస్‌ని తన సక్సెస్‌గా హ్యాపీగా ఫీల్ అవుతూ, మనందరిని ముందుండి నడిపిస్తున్న మహా గురూజీ ఎంఎస్ఆర్ గారికి నిజంగా పాదాభివందనాలు. థాంక్ యూ. వెల్కమ్ టు ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ జూమ్ సెషన్. సో, మనందరికి తెలుసు వెస్టీజ్. వెస్టీజ్ అనేది ఇండియాస్ నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది మనమంతా కూడా ఆషామాషా కంపెనీ అనుకుంటా ఉంటాం. ఏదో సబ్బుల కంపెనీయో, ఏదో పేస్టుల కంపెనీయో, ఏదో టాయిలెట్ క్లీనర్ కంపెనీయో, ఏదో ఫ్లోర్ క్లీనర్ కంపెనీ అనుకుంటాం కానీ, వెస్టీజ్ ఈస్ ద ఇండియాస్ నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. దీనిలో మనం చేయాల్సిందల్లా ఏం లేదు. సింపుల్. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మన షాప్ గనక మనం చేంజ్ చేసుకుంటే, ఇంతవరకు మనం ఏదైతే షాప్‌లో మనం మన ప్రొడక్ట్స్, మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, నిత్యావసర వస్తువులు మనం కొంటూ, మనం ఎంతవరకు జీవనాన్ని సాగిస్తా ఉన్నామో, అలాంటి షాప్‌ని గనక మనం చేంజ్ చేస్తే, మన లైఫే మారిపోతుంది అంటే ఖచ్చితంగా మనం షాప్ చేంజ్ చేయాలి. అలాంటి షాప్ ఏదైతే ఉందో దాన్ని వెస్టీజ్ ఇండియాస్ నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మాత్రమే మన లైఫ్ మారుతుంది. సో, అందరూ గూడా ప్రౌడ్‌గా చెప్పొచ్చు. వెస్టీజ్ ఇండియాస్ నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో, మనందరికీ కంపెనీ ప్రొఫైల్ దాదాపుగా తెలుసు. వెస్టీజ్ అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. కొత్త వాళ్ళు కొంచెం వింటారు. పాత వాళ్ళు ఆల్రెడీ విన్నారు. సో, అందరికీ అర్థం అవ్వాలని మరలా ఇది రిపీట్ చేస్తా ఉన్నాను. ప్లాన్ అలాంటిది మారదు కాబట్టి. సో, వెస్టీజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది 2004 సంవత్సరంలో స్థాపించబడింది. ప్రస్తుతానికి 2025 సంవత్సరం నడుస్తా ఉంది. అంటే దాదాపుగా 21 సంవత్సరాలు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయబడింది. చాలామంది తెలియని వాళ్ళు వెస్టీజ్ అంటే ఇది కొత్త కంపెనీ. ఇది నిన్న మొన్న వచ్చిన కంపెనీ. ఇది అన్ని కంపెనీలాగా వచ్చిద్ది. ఇది అన్ని కంపెనీలాగా మూసుకొని ఎళ్ళిపోయిద్ది. కానీ 21 సంవత్సరాలు సక్సెస్‌ఫుల్‌గా కంపెనీ నడపబడుతుందంటే దీన్ని పాత కంపెనీయా? కొత్త కంపెనీయా? అనేది మనమే ఆలోచించుకోవాలి. 21 ఇయర్స్ కంప్లీట్ అయిందంటే ఇది ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్ అయిన ఒక పాత కంపెనీ. ఇప్పటివరకు ఈ కంపెనీ మన దగ్గరికి రాలేదు. ఇప్పటివరకు ఈ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ మనకు తెలియలేదు కాబట్టి, చాలా వరకు దీన్నంతా కూడా కొత్త కంపెనీ అనే దానిలోనే చూస్తా ఉంటారు. సో, ఈ వెస్టీజ్ అనే దానికి తెలుసుకునే ముందు, మనం ఇందాక చెప్పాం గదా! చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. బయట ఉన్న షాప్స్‌కి, వెస్టీజ్ ఉన్న షాప్‌కి డిఫరెన్స్ ఏంటి? బయట మార్కెట్‌కి, వెస్టీజ్ మార్కెట్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటనే విషయాలు తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ వర్సెస్ వెస్టీజ్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనే విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ వెస్టీజ్ గురించి తెలుసుకోవాలంటే బయటున్న ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో మనం ఏదైతే కోల్పోతున్నామో దాని గురించి తెలుసుకోవాలి కాబట్టి, ఆ విషయాలు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా ఉంటాను. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, బయట ఏదైనా ఒక కంపెనీలో ఎనీ కంపెనీ ఏదైనా ఒక తయారీ చేసే కంపెనీలో ఒక ప్రొడక్ట్‌ని తయారు చేసిన తర్వాత, ఆ ప్రొడక్ట్‌ని సి అండ్ ఎఫ్ ఏజెంట్స్
ప్రమోట్ చేస్తారు. ఫస్ట్ సి అండ్ ఎఫ్ ఏజెంట్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి, అక్కడ నుంచి హోల్సేలర్ అని, రీటైలర్ అని, అడ్వర్టైజ్మెంట్స్ అని, ప్రమోటర్స్ అని, ఇలా రకరకాల మిడిల్ మ్యాన్స్ దీన్ని ఆ ప్రొడక్ట్ని, ఏదైతే కంపెనీలో తయారైన ప్రొడక్ట్ని, వీరంతా కలిసి కొంత లాభాలు చూసుకొని ఒక ప్రొడక్ట్ని ప్రమోట్ చేసి కస్టమర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఎనీ ప్రొడక్ట్, ఏదైనా ప్రొడక్ట్ కంపెనీలో తయారైంది డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి రాదు. ఎందుకంటే ఆ ప్రొడక్ట్ అనేది ఆ కస్టమర్కి తెలియదు. కాబట్టి ఆ కస్టమర్‌కి ఆ ప్రొడక్ట్, కొత్తగా వచ్చిన ప్రొడక్ట్, మార్కెట్‌లో లాంచ్ అయిన ప్రొడక్ట్ తెలియాలంటే ఖచ్చితంగా వీరంతా కూడా కలిసి పెద్ద పబ్లిసిటీ చేసి, సెలబ్రిటీల చేత దాన్ని ప్రమోట్ చేసి కస్టమర్ దగ్గరికి తీసుకొస్తారు. దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఎనీ ప్రొడక్ట్, ఒక వస్తువు రూ. 30కి లేదా 30%కి మాత్రమే ఆ ప్రొడక్ట్ అనేది తయారు చేయటం పడుతుంది. కానీ కస్టమర్ దగ్గరికొచ్చేసరికి అది రూ. 100 లేదా 100%, ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 తయారైందనుకుందాం. రూ. 100కి కొంటారు. అంటే మిడిల్‌లో ఉన్న రూ. 30లో తయారైన కంపెనీలో ప్రొడక్టు రూ. 100కి కస్టమర్ దగ్గరికొచ్చేసరికి రిమైనింగ్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో, అంటే డిఫరెన్స్ రూ. 70 ఏదైతే ఉందో 70% అది మొత్తం కూడా ఈ రకంగా మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో, సి అండ్ ఎఫ్ ఏజెంట్స్ అవ్వచ్చు, ఎనీథింగ్, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్, వీరంతా ఈ మిడిల్ మ్యాన్స్‌కి ఆ ప్రాఫిట్ అనేది 70% లేదా రూ. 70 అనేది ఈ మిడిల్ మ్యాన్స్ తీసుకుంటారు. దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. కంపెనీలో అయినా తయారైన ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసే భాగంగా ఎవరైతే ఈ మిడిల్ మ్యాన్స్ ఉంటారో వీరంతా ఆ వచ్చే 70% ప్రాఫిట్‌ని షేర్ చేసుకుంటా ఉంటారు. ఇక చిన్న లాజిక్ ఏంటంటే, ఇక్కడ ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో కంపెనీ వస్తువు తయారు చేస్తది, కస్టమర్ వాడుకుంటాడు. అంతేగాని ఎవరైతే ఈ మీడియేటర్స్, ఈ మిడిల్ మ్యాన్స్ ఉంటారో, ఎవరైతే ప్రమోట్ చేస్తా ఉంటారో వీళ్ళెవ్వరు కూడా ఆ ప్రొడక్ట్‌ని కనీసం వాడుకోను గూడా వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఆ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేస్తే చాలు. కంపెనీ కూడా రాని ప్రాఫిట్ ఈ మిడిల్ మ్యాన్స్‌కొస్తది. చూడండి, 30% కంపెనీ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత పడుతుందో అంతవరకే, అంత వాళ్ళ ప్రాఫిటే చూసుకొని కంపెనీ అంతే ఉంటది. కంపెనీకి ఎలాంటి అంత ప్రాఫిట్ అనేది ఉండదు. కానీ ఎక్కడైతే ఈ మిడిల్ మ్యాన్స్ ఉంటారో 70% ఈ మిడిల్ మ్యాన్స్ చేతిలోనే, ఎస్పెషల్లీ దాంట్లో కూడా సెలబ్రిటీస్ ఎక్కువగా ప్రాఫిట్ పొందుతా ఉంటారు. చూడండి, మనం చూడండి, చాలా రకాలైన టీవీ యాడ్‌లు మనం చూస్తానే ఉంటాం. థమ్స్ అప్ యాడ్‌కి మహేష్ బాబు అనో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ప్రొడక్ట్‌ని, రీసెంట్‌గా గురువుగారు కూడా చెప్తున్నట్టు మనకి మైసూర్ శాండిల్ సోప్ ఒక యాడ్‌కి తమన్నా 6.5 కోట్ల రూపాయలు తీసుకుంది కర్ణాటక ప్రభుత్వంలో. సో, ఆ మైసూర్ శాండిల్ సోపు ఒక ప్రమోట్ చేయటానికి, అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వటానికి 30 సెకండ్సో, 20 సెకండ్సో అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వటానికి తమన్నాకిచ్చిన అమౌంట్ అక్షరాల 6,50,00,000. కనీసం ఆ ప్రొడక్ట్ ఆ తమన్నా వాడుతుందో లేదో మనకందరికీ తెలుసు. ఇలా ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వీళ్ళంతా తయారైన ప్రొడక్ట్‌ని వాడుకోకుండా కేవలం ప్రమోట్ చేస్తేనే, మరలా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, వాడుకోకుండా కేవలం ప్రమోట్ చేస్తేనే వారికి 70% ప్రాఫిట్ అనేది వీళ్ళందరూ షేర్ చేసుకుంటా ఉన్నారు. అది బయట ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో జరుగుతున్న విధానం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇక్కడ గూడా కంపెనీ ఒక ప్రొడక్ట్‌ని తయారు చేస్తుంది. ఇక్కడ గూడా రూ. 30కే తయారవుతుంది ప్రొడక్టు. ఇక్కడ ఏమవుతుందంటే కస్టమర్ దగ్గరికి ఇక్కడ గూడా రూ. 100కి వెళ్తుంది. బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ లాగానే రూ. 30కే తయారవుతుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్ లాగే రూ. 100 కస్టమర్ దగ్గరికెళ్తుంది. బట్ ఇక్కడ ఎవరైతే ప్రొడక్ట్‌ని వాడుకుంటారో, ఇక్కడ ఎవ్వరు కూడా మిడిల్ మ్యాన్స్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్‌లో ఉండరు. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో ఎలాంటి మిడిల్ మ్యాన్స్, హోల్‌సేలర్సో, డిస్ట్రిబ్యూటర్సో, టీవీలో, పేపర్‌లో, ప్రకటనలో, లేదంటే సెలబ్రిటీసో, లేదంటే సి అండ్ ఎఫ్ ఏజెంట్‌లోని ఎవ్వరు ఉండరు. ఎవరుంటారంటే డైరెక్ట్ సెల్లింగ్‌లో కంపెనీ టు కస్టమర్. ఆ కస్టమర్‌ని ఏమంటారంటే మన వెస్టీజ్‌లో, డైరెక్ట్ సెల్లింగ్ మన వెస్టీజ్‌లో డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఎవరైతే ప్రొడక్ట్‌ని వాడుకుంటారో, ఇక్కడ గూడా రూ. 30కి తయారైన ప్రొడక్ట్ రూ. 100కి సేల్ జేస్తారు. ఆ మధ్యలో ఉన్న ఆ రూ. 70, ఆ 70%ని పైనున్న మిడిల్ మ్యాన్స్‌లోకి వాళ్ళకివ్వటం కాకుండా, ఎవరైతే వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ వాడుకుంటారో వాళ్ళకే 9 రకాలుగా వెస్టీజ్ కంపెనీ ఆ 70% ఆ రూ. 70 ఇన్‌కమ్‌ని
వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు. అర్థమైంది కదా? మిడిల్ మ్యాన్స్కి ఇచ్చే ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని వెస్టీజ్లో ఎవరైతే ప్రొడక్ట్ వాడుకుంటున్నారో, అండర్లైన్ చేసుకోండి, ఎవరైతే వెస్టీజ్ ప్రొడక్ట్ వాడుకున్నారో వాళ్ళకి ఆ 70% అనేది 9 రకాల ఆదాయాలుగా కంపెనీ వాళ్ళని గుర్తించి ఇస్తుంది. ఓకే, దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఓకేనా? కంపెనీ టు కస్టమర్. సో మన వెస్టీజ్లో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయో మరలా ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి కొత్త వాళ్ళు. మన వెస్టీజ్ కంపెనీలో కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ ఉంటాయి. మొత్తం కలిపి 450 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. దాంట్లో హోమ్ కేర్ ఉంటాయి, హెల్త్ కేర్ ఉంటాయి, అగ్రికల్చర్ ఉంటాయి, పర్సనల్ కేర్ లేదా బ్యూటీ కేర్ ఉంటాయి, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటాయి. హోమ్ కేర్లో మనకు అవసరమైన ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, ఉప్పులు పప్పులు ఇవి కాకుండా ఫాస్ట్ మూవ్మెంట్ కన్జ్యూమర్ గూడ్స్ ఏదైతే ఉన్నాయో అవి హోమ్ కేర్ డిపార్ట్మెంట్లో సోపులు, పేస్ట్లు, షాంపూలు ఇలా కొన్ని రకాలైన ఐటమ్స్. హెల్త్ కేర్ మెడిసిన్ కాదు, హెల్త్ కేర్ అంటే ఫుడ్ సప్లిమెంట్స్. మనం మంచి బలమైన ఆహారాన్ని బయట కోల్పోతున్నాం కాబట్టి ఏదైతే మన ఆహార లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను తీర్చడానికి వాడుకుంటే, మంచి బలమైన ఆహారం తీసుకుంటే ఎలా అయితే మనం ఆరోగ్యంగా జీవిస్తామో అలాంటి ఆహారాన్ని ఫుడ్ సప్లిమెంట్స్ రూపంలో, అంటే ఒక క్యాప్సూల్ రూపంలోనో ఒక పౌడర్ రూపంలోనో ఇలా కొన్ని రకాలైన ఫుడ్ సప్లిమెంట్స్ని మనకి హెల్త్ కేర్లో అందించడం జరుగుతుంది వెస్టీజ్. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ ఉంటాయి. మొత్తం మీద 8 రకాలైన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనకి వెస్టీజ్ అందించడం జరుగుతుంది. పూర్వపు పద్ధతులు అంటే సేంద్రియ పద్ధతులు ఎలాగైతే అంతకుముందు మన తాత ముత్తాతలు పండించేవాళ్ళో అదే పద్ధతిని మరలా తీసుకురావాలని, ఎలాంటి కెమికల్ ఇలాంటి ఎక్కువ లేకుండా భూమికి మంచి సారవంతంగా అందించడానికి, పంట దిగుబడి ఎక్కువగా రావటానికి ఇలా రకరకాలైన వాటికన్నిటికీ ఉపయోగపడే విధంగా 8 రకాలైన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనకి ఈ వెస్టేజ్‌లో అందుబాటులో ఉన్నాయి. అట్లాగే పర్సనల్ కేర్, బ్యూటీ కేర్. మనం ఏదైనా పెళ్ళికి వెళ్ళాలన్నా, ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా ఫస్ట్ ఎస్పెషల్లీ ఎక్కువ మంది వెళ్ళేది ఎక్కడికంటే బ్యూటీ పార్లర్‌కి. ఆ బ్యూటీ పార్లర్‌కెళ్ళి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా, ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయకుండా, ఎక్కువ మనీ లాస్ చేసుకోకుండా మంచి మంచి ప్రొడక్ట్స్ మన వెస్టీస్‌లో బ్యూటీ కేర్‌లో అందుబాటులో ఉన్నాయి. మంచి మంచి మంగు మచ్చలు కావచ్చు, స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బ్లాక్ స్పాట్స్ కావచ్చు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అన్నిటికి స్కిన్‌కి సంబంధించి, అట్లాగే బ్యూటీకి సంబంధించి పర్సనల్ కేర్ అండ్ బ్యూటీ కేర్‌లో మనకి మంచి ప్రొడక్ట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకోటి ఎస్పెషల్లీ వెస్టీజ్ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఈ వెస్టీజ్‌లో బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ మీద కాన్సంట్రేషన్ చేసి బిజినెస్ చేస్తే మన పీవీస్ మనకు తెలియకుండా అద్భుతంగా ముందుకెళ్తాయి. అగ్రికల్చర్, పర్సనల్ కేర్ మీద కాన్సంట్రేషన్ చేసి మనం వెస్టీజ్‌లో బిజినెస్ చేస్తే మన పీవీస్ ఈజీగా ముందుకెళ్ళిపోతాయి. సీఎన్సీ అనేది చాలా ఈజీ. 2 ప్రొడక్ట్‌లతో, ఒక్క ప్రొడక్ట్‌తో కూడా ఈ సీఎన్సీ అనేది కంప్లీట్ చేయొచ్చు. అంత మంచి వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ పర్సనల్ కేర్, అగ్రి కేర్, హెల్త్ కేర్‌లో గూడా దాదాపుగా ఉంటాయి. సో, ఫైనల్‌గా వాటర్ ప్యూరిఫైయర్ ఉంటది. ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటది. మనం రకరకాలైన వాటర్స్ తాగటం వల్ల, అంటే కొన్ని ఏరియాస్‌లో ఉన్న వాటర్ తాగటం వల్ల చాలా రకాలైన ప్రాబ్లమ్స్, అనారోగ్య సమస్యలు మనకి వాటర్ వల్ల వస్తాయి. అలాంటి వాటర్ వల్ల తాగటం వల్ల మనం ఎలా అయితే ఇబ్బంది పడుతున్నామో అవేమీ లేకుండా మంచి వాటర్ ప్యూరిఫైయర్, మంచి కాస్ట్‌లీ, క్వాలిటీ గల వాటర్ ప్యూరిఫైయర్ మన వెస్టీజ్‌లో అందుబాటులో ఉంటది. చాలామంది అనుకుంటా ఉంటారు బయట 10,000కి, 7,000కి, 8,000కి, 15,000కి వాటర్ ప్యూరిఫైయర్‌లు దొరుకుతున్నాయి. ఎంత కాస్ట్ పెట్టి ఈ వాటర్ ప్యూరిఫైయర్ మనం ఎందుకు తీసుకోవాలనుకుంటా ఉంటారు. బట్ ఆ వాటర్ ప్యూరిఫైయర్‌కి, ఈ వాటర్ ప్యూరిఫైయర్‌కి చాలా తేడా ఉంటది. ఎందుకంటే చైనా ఫోన్‌కి, ఐఫోన్‌కి ఉన్నంత తేడా బయట వాటర్ ప్యూరిఫైయర్‌కి, మన వెస్టీజ్‌లో ఉన్న వాటర్ ప్యూరిఫైయర్‌కి ఉంటది. ఇంక అంతకుమించి నేను ఎక్కువ గూడా చెప్పకూడదు. ఇలా మనకి అన్ని రకాలైన ప్రొడక్ట్స్ 450 రకాల ప్రొడక్ట్స్ మన వెస్టీజ్ మనకి అందుబాటులో ఇవ్వటం జరిగింది. ఓకేనా? చూడండి ఇప్పటివరకి మనం ఇలాంటి రకరకాలైన మాల్స్‌కి వెళ్లి మనం మోసపోతా ఉంటున్నాం. మోసం అని ఎందుకంటున్నానంటే చిన్న లాజిక్, ఒక వీడియో గూడా ఉంది. చూడండి మనం ఎప్పుడైతే మనకు అవసరమైన ప్రొడక్ట్ మనం కొనాలని ఇలాంటి స్టోర్స్‌కి వెళ్తామో, మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఎక్కడో కార్నర్‌లో ఉంటది. మనకు అవసరం లేని ప్రొడక్ట్, మనకు అన్నెసెసరీ ప్రొడక్ట్ మనం ఎప్పుడో ఇలాంటి మాల్స్‌కెళ్ళినప్పుడు మన పిల్లలనో ఎవరినో ఒకళ్ళు ఖచ్చితంగా తీసుకొనెళ్తాం. ఒక్కళ్ళైతే ఎళ్ళం. లేదంటే వైఫ్ అండ్ హస్బాండ్ ఎవరెళ్ళినా మనకు కావాల్సిన ప్రొడక్ట్ కన్నా మనకి అవసరం లేని ప్రొడక్ట్‌ని ఎక్కువ అట్రాక్ట్ చేసే విధంగా డిజైన్ జేసి
అక్కడ షో చేసి నీట్‌గా అట్లా పెట్టి, మనకు అవసరం లేని ప్రొడక్ట్‌ని ముందుంచి అవన్నీ కొనే విధంగా చేస్తారు. ఇలాంటి మాల్స్. ఇలాంటి రిలయన్స్ మార్ట్ అవ్వచ్చు, డీమార్ట్ అవ్వచ్చు, మెట్రో అవ్వచ్చు, స్పెన్సర్స్ అవ్వచ్చు, బయట రకరకాలైన మాల్స్ చాలా మాల్స్ వస్తా ఉన్నాయి. చూడండి ఇట్లాంటి ప్రొడక్ట్స్ బయట సుబ్బారావు, ఎల్లారావు కొట్టులో మనకి ఈజీగా దొరుకుతాయి. కానీ ఇలాంటి మాల్స్‌కెళ్తే మనకి అవసరం లేని ప్రొడక్ట్‌ని చాలా మనం మనం వెళ్ళంగానే ఒక పెద్ద బుట్టిస్తారు. లేదంటే ఒక పెద్ద ట్రాలీ ఇస్తారు. ఎందుకంటే, ఆ ట్రాలీలో మనకు కావాల్సిన 1, 2 ప్రొడక్ట్స్ కాదు. ఆ ట్రాలీ నిండా ఖచ్చితంగా అందరిని చూసి మనం గూడా తెచ్చుకోవాలని మన మైండ్ సెట్ మార్చేస్తారు ఇలాంటి మాల్స్. సో, మనకు అవసరం లేని ప్రొడక్ట్‌ని ఎక్కువ శాతం మనం పర్చేజ్ చేస్తా ఉంటాం. ఇలాంటి మాల్స్ ఆ విధంగా లాభాలు పొందుతా ఉంటాయి. మనకు అవసరమైన ప్రొడక్ట్స్ ఏమో ఎక్కడో కార్నర్‌లోనో, ఎక్కడో విజిబుల్ లేకుండా కనిపిస్తా ఉంటాయి. వాటిని మనం వెతుక్కున్న క్రమంలో అవసరం లేనివి అసలు అవసరం ఇంట్లో పనికిరానివి గూడా ఇవి తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే బావుండనే విధంగా మన మైండ్ సెట్‌ని మారుస్తే ఇట్లాంటి మాల్స్ అన్నీ గూడా. సో, ఎంతవరకి మనం ఇలాంటి మాల్స్‌లో, ఇలాంటి సూపర్ బజార్‌లో మనం తీసుకున్నాము, మన లైఫ్ ఏమీ మారల. ఎంతవరకు సోప్ రుద్దుకున్నా మన లైఫ్ మారలేదు. ఎంతవరకు పేస్ట్‌తో మనం బ్రష్ చేసుకున్నా మన లైఫ్ మారలేదు. ఎంతవరకు మనం వంట నూనె వాడుకున్నా మన లైఫ్ మారలేదు. ఎంతవరకు మనం పుట్టిన దగ్గర నుంచి మనకేదైతే నిత్యం వాడుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ మనం రెగ్యులర్‌గా కొనే షాప్‌లో కొంటున్నానే ఉన్నాము. ఎన్ని సంవత్సరాలు మనం ఇలాంటి ప్రొడక్ట్స్ వాడుకుంటా మన లైఫ్ ఏమీ మారలేదు. కంపెనీ చెప్తుందేందంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఇలాంటి వాటిల్లో మీరు పెట్టుబడి పెట్టుకొని, ఇలాంటి వాటిలో మీరు ఖర్చు పెట్టుకొని ఇంట్లోకి ఏవైతే ప్రొడక్ట్స్ మీరు వాడుకుంటున్నారో, ఇవన్నీ క్వాలిటీ గల ప్రొడక్ట్సు. కొంతమంది అనుకుంటా ఉంటారు క్వాలిటీ గల ప్రొడక్ట్స్ ఓకే. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ. క్వాలిటీ ఉందంటే ఖచ్చితంగా కాస్ట్ ఉంటది. మనం మంచి మంచి రెస్టారెంట్‌లో తినే ఫుడ్‌కి, స్ట్రీట్ ఫుడ్‌కి ఎంత డిఫరెన్స్ ఉంటదో, బయట రూ. 100కి బిర్యానీ దొరుకుతుంది. 350, 450కి మంచి మంచి రెస్టారెంట్‌లో కూడా బిర్యానీ దొరుకుతుంది. ఆ డిఫరెన్స్ ఏందో మనందరికీ తెలుసు. అట్లాగే క్వాలిటీ, క్వాలిటీ గల ప్రొడక్ట్స్‌కి, క్వాలిటీ గల ఫుడ్‌కి వీటన్నిటికి మనకి డిఫరెన్స్ తెలుసు. క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని మనకి మనకి ఈ వెస్టీజ్ సిస్టమ్ అందించడం జరుగుతుంది. ఇలాంటి వాటిలో క్వాలిటీ లేని చీప్ ప్రొడక్ట్సు, కల్తీ ప్రొడక్ట్సు, నాసిరకం ప్రొడక్ట్సు ముందుంటాయి. సో, అలాంటి వాటిలో తీసుకోకుండా ఎప్పుడైతే మనం కంపెనీ వెస్టీజ్‌లో తీసుకుంటామో ఆటోమేటిక్‌గా మన లైఫ్ మారుతుంది. ఆరోగ్యంగా ఉంటాము. దాంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. చాలామంది అంటా ఉంటారు, ఈ ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ. క్వాలిటీ పక్కన పెట్టేసినా కస్టమర్‌కి కాస్ట్ కటింగ్ ఎలా చేయాలనే దాని కోసం గౌతమ్ బాలి సారు ఈ యొక్క సీఎన్‌సీ ప్లాన్ అనేది మనకందరికి అందుబాటులో ఉంచడం జరిగింది. సో, ఆ కాస్ట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు అనే దానిలో భాగంగానే ఈరోజు సీఎన్‌సీ గురించి చెప్పడానికి మరలా ఇంకోసారి నేను మీ ముందుకొచ్చాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎన్‌సీ అంటే ఏంటో తెలుసుకుందాం. సీఎన్‌సీ మీనింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఏదైనా ఒక పనిని క్రమం తప్పకుండా చేసే విధానాన్ని కన్సిస్టెన్సీ అంటారు. రెగ్యులర్‌గా మనం ఏదైతే ఒక వర్క్ చేస్తామో దాన్ని కన్సిస్టెన్సీ అనే పేరుతో పిలుస్తారు. కన్సిస్టెన్సీ అంటే ఏం లేదు సింపుల్‌గా మనం రెగ్యులర్‌గా చేసే వర్క్‌ని కన్సిస్టెన్సీ అని కూడా అనొచ్చు. మనం ప్రతి నెల బయట మార్కెట్‌లో మనకొక ఒక పేరుంటది. నేను పలానా చోటే తీసుకుంటాను. పలానా షాప్‌కే వెళ్తాను. నాకు క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తారు. ఎందుకంటే మనం వెళ్ళంగానే వాళ్ళు ఏదో చక్కగా వాళ్ళు నవ్వుతా పలకరిస్తారనో, లేదంటే మనం ఇచ్చిన పట్టీ తీసుకొని వాళ్ళు ఆ సరుకులు రాసిస్తా మనకన్నీ ప్యాక్ చేసి ఉంచుతారనో ఇట్లా రెగ్యులర్‌గా మనం ఒక షాప్‌కెళ్తా ఉంటాము. ఆ రెగ్యులర్ షాప్‌కే ప్రతి నెల అలాంటి షాప్‌కే వెళ్తాం. కంపెనీ ఏం చెప్తుందంటే, అలా వెళ్ళే మీరు, అలా వెళ్ళే షాప్‌ని వదిలిపెట్టి, నా దగ్గర కేవలం 4 నెలలు మీరు కంటిన్యూ‌గా తీసుకోండి. మీరు బయట లేని విధమైన మంచి మంచి ఆఫర్స్ మీకిస్తానని కంపెనీ చెప్తుంది. బయట తీసుకునే ప్రొడక్ట్సు, బయట ఏదైతే మనం రెగ్యులర్‌గా ఒక షాప్ పెట్టుకొని ఆ షాప్‌కి వెళ్తామో, ఆ షాప్‌ని చేంజ్ చేసి, మన వెస్టీజ్‌లో మీరు క్వాలిటీ గల ప్రొడక్ట్స్ తీసుకోండి. మీకు వాటికంటే మంచి మంచి ఆఫర్స్ నేనిస్తాను. వాటికంటే మంచి మంచి బెనిఫిట్స్ నేనిస్తాను. వాటికంటే మంచి ముఖ్యంగా క్వాలిటీ గల ప్రొడక్ట్స్‌ని మీ ఇంట్లో పెట్టుకొని మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి అనేది డిజైన్ చేయబడిందే ఈ వెస్టీజ్‌లో ఉన్న సీఎన్‌సీ ఆఫర్. అదేందో మనం తెలుసుకుందాం. కాస్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలి? కొత్త వాళ్ళకెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రైస్ ఎక్కువ అన్నప్పుడు ఆ ప్రైస్‌ని కటింగ్ చేయాలనేది మనం నేర్చుకుందాం. సో, అందరూ గుర్తుపెట్టుకోండి సీఎన్‌సీ కన్సిస్టెన్సీ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ప్రతి నెల వెస్టీజ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి
కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే నెల మొత్తం ఉంటది. పాత వాళ్ళకంటే ఒకసారి పర్చేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఓల్డ్ కస్టమర్ అంటారు. పాత డిస్ట్రిబ్యూటర్ అంటారు. వాళ్ళకి ప్రతి నెల కూడా 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ ఈ సీఎన్‌సీ ఆఫర్ అనేది వర్తిస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకి సీఎన్‌సీ డే అంటారు. సో, ఈ సీఎన్‌సీ డేలో ఏం బెనిఫిట్స్ ఉంటాయో మనం కొంచెం క్లియర్ కట్‌గా చూద్దాం. సో, ఇంతవరకి నాకు సంబంధించి నేను ప్రతి నెల రిలయన్స్ మార్కెట్‌లో నాకు కావాల్సిన వస్తువులు రిలయన్స్ మార్కెట్‌లో గానివ్వండి, డీమార్ట్‌లో గానివ్వండి, నాకు కొంచెం నియర్ బైలో ఉంటాయి కాబట్టి వాటికెళ్ళి నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఇంట్లోకి ప్రతి నెల నాకు ఎప్పుడైతే సాలరీ వస్తదో, ఆ సాలరీ రాంగానే వాటిని కొంత అమౌంట్‌కి ఇంట్లో కావాల్సిన సరుకులకు ముందుగానే వెళ్ళి మాల్స్‌కి వెళ్లి తెచ్చుకోవటం అలవాటు. అది ఎట్లా ఉంటదంటే దాదాపు ఒక 5 ఆర్ 6,000 5,000 నుంచి ఒక రూ. 6,000 సరుకుల్ని నేను రిలయన్స్, ఈ డీమార్ట్ ఇట్లాంటి మాల్స్‌లో తెచ్చుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే నాకు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని మా ప్రొఫెసర్ సార్ పరిచయం చేశారో, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. క్వాలిటీ ప్రొడక్ట్స్‌లో భాగంగా కాస్ట్ కటింగ్ గూడా ఉంటది సీఎన్‌సీ ఆఫర్‌లో. ఒకసారి ట్రై జెయి అని చెప్పినప్పుడు, నేను వెస్టీజ్‌లో ఫస్ట్ టైమ్ పర్చేజ్ చేయటానికి నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. అందరూ దయచేసి గమనించండి. నాకు కావాల్సిన ప్రొడక్ట్స్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటే, వాటి కాస్ట్ వచ్చి ఎంఆర్‌పి రూ. 3,600 పడింది. ఎంఆర్‌పి రూ. 3,600 ఎంఆర్‌పి గల ప్రొడక్ట్స్‌ని నేను సెలెక్ట్ జేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నా ఫీలింగ్ ఏమనుందంటే, 3,600 అంటే చాలా ఎక్కువ ఈ ప్రొడక్ట్స్‌కి. క్వాలిటీ పక్కన పెట్టేసేయండి. క్వాలిటీ నాకనవసరం. 3,600 అంటే నాకు ఎక్కువ అనే ఫీలింగొచ్చింది. ఎందుకంటే బయట ఇవే ప్రొడక్ట్స్ ఒక 2,600కి ఒక రూ. 1000 తక్కువగానే నాకు వస్తాయనేది ఫీలింగ్ నాకు. సో, 3,600 అంటే కొంచెం ఎక్కువ అనే ఫీలింగ్‌తో సరే మన మొహమాటం కొద్దీ నేను తీసుకుంటానన్నాను కాబట్టి వెస్టేజ్‌లో జాయిన్ అయ్యాను గాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలని నేను ప్రసాద్ సార్ చెప్పినప్పుడు ఈ వెస్టీజ్ స్టోర్‌కి వెళ్లి నాకు కావాల్సిన ప్రొడక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 3,600 నాకు ఒక ఐడీ ఫ్రీగా ఇచ్చారు. ఆ ఐడీ మీద నేను క్యాష్ కౌంటర్‌కెళ్ళి 3,600 అమౌంట్ పే చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నా ఐడీ మీద నా పేరుని కన్ఫర్మ్ చేసుకొని వెంటనే నా పేరు మీద బిల్ ఇచ్చారు. బిల్ ఇచ్చిన తర్వాత నా దగ్గర క్యాషు కేవలం రూ. 3,000 మాత్రమే తీసుకున్నారు. 3,600 ప్రొడక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. బట్ వాళ్ళు 3,000 తీసుకున్నప్పుడు నేను కొన్ని ప్రొడక్ట్స్ ఏమన్నా లేక కేవలం రూ. 3,000 ప్రొడక్ట్సే నాకిస్తున్నారేమో అనుకోని, లేదండి ఆ ప్రొడక్ట్స్ నేను ఏదైతే మీకు చెప్పానో ఆ ప్రొడక్ట్స్ అన్నీ నాకు కావాలి. 3,600 తీసుకొని మిగతా ప్రొడక్ట్‌లు కూడా ఇవ్వండి అని అడిగినప్పుడు, వాళ్ళు చెప్పిన మాటేందంటే, "సార్ మీరు వెస్టీజ్‌లో జాయిన్ అయ్యారు. వెస్టీజ్‌లో ఒక డిస్ట్రిబ్యూటర్ అయ్యారు. వెస్టీజ్‌లో డిస్ట్రిబ్యూటర్ అయ్యారు కాబట్టి, మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద మీకు 3,000కే మీరేదైతే ప్రొడక్ట్స్ నాకు లిస్ట్ ఇచ్చారో, ఆ ప్రొడక్ట్స్ అన్నీ మీకున్నాయి ఒకసారి చూడండి" అని చెప్పారు. అంటే నాకు స్పాట్‌లోనే మీకు 10-20% డిస్కౌంట్ రూ. 600 డిస్కౌంట్ మీకొచ్చింది సార్ అని ఆ కౌంటర్‌లో ఉన్నవాళ్ళు వివరంగా చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే 3,600 అనేటప్పుడు ఎంఆర్‌పి నాకు చాలా ఎక్కువ అనే ఫీలింగ్‌లో ఉన్న నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 3,000కే రావటం అన్నప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది. అంటే స్పాట్‌లోనే నాకు రూ. 600 డిస్కౌంట్ వచ్చిందంటే నేను బయట కంపారిజన్ చేసుకున్నా. నేను ఇంతవరకు రిలయన్స్, మెట్రోలు, డీమార్ట్‌లు వీటన్నిటిలో నాకెక్కడ చూసినా కేవలం మొత్తం మీద 6% మాత్రమే నా డిస్కౌంట్ వచ్చిద్ది. కానీ ఇక్కడ స్మార్ట్‌లోనే 10-20% డిస్కౌంట్ వస్తుందన్నప్పుడు కాలిక్యులేట్ చేస్తే 20% డిస్కౌంట్ రూ. 600 డిస్కౌంట్ నాకొచ్చింది. సో, అప్పుడు నాకు కొంచెం ఓకే. కాస్ట్ అనేది కొంచెం నాకు రూ. 600 డిస్కౌంట్ వచ్చింది కాబట్టి నా ఫీలింగ్ ఏంటంటే కొంచెం హ్యాపీగా పర్వాలేదు కొంచెం డిస్కౌంట్ ఎక్కువొచ్చింది అనే ఫీలింగ్ నాకొచ్చింది. ఓకే. నెక్స్ట్ కౌంటర్‌కెళ్ళిన తర్వాత బిల్లింగ్ అయిపోయిన తర్వాత నాకు కావాల్సిన ప్రొడక్ట్‌ని నేను తీసుకోవటానికి డిస్పాచ్ సెక్షన్‌లోకి నేను వెళ్లి నా ప్రొడక్ట్స్ నేను తీసుకోవాలనుకున్నప్పుడు, నాకు ఉన్న ప్రొడక్ట్స్‌తో పాటు అంటే నేనేదైతే సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్‌తో పాటు అదనంగా కొన్ని ప్రొడక్ట్స్ నాకివ్వడం జరిగింది. అప్పుడు నాకనిపించింది బై మిస్టేక్ ఎవరికన్నా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొడక్ట్స్ నాకిస్తున్నారేమో, ఇవి నాకు సంబంధించిన ప్రొడక్ట్స్ కాదని నేను పక్కన పెట్టాను. అప్పుడు వాళ్ళన్నారు, "మీరు డిస్ట్రిబ్యూటర్ అయ్యారు. మీరు తీసుకున్న ప్రొడక్ట్స్‌కి సంబంధించి మీరు తీసుకున్న అమౌంట్ వాల్యూకి సంబంధించి మీకు ఫ్రీగా రూ. 300 వర్త్ గల ప్రొడక్ట్స్ మీకొచ్చినియి సార్. ఆ ప్రొడక్ట్సే ఈ ప్రొడక్ట్సు" అని జెప్పారు. అర్థమైందా లీడర్స్? రూ. 600 డిస్కౌంటు ప్లస్ రూ. 300 వర్త్ గల ఫ్రీ ప్రొడక్ట్స్. ప్రతి నెల కంపెనీ ఇలాంటి ఆఫర్ ఇస్తదంట. అలాగే ఆ మంత్‌లో నాకొచ్చిన ఆఫర్ కింద రూ. 300 విలువ గల ప్రొడక్ట్స్ అనేది నాకు అదనంగా ఇవ్వడం జరిగింది.
సో నా మైండ్కి ఇంకొంచెం హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే డిస్కౌంట్ వచ్చింది, డిస్కౌంట్తో పాటు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. ఇన్ని సంవత్సరాలు నేను ఇలాంటి బయట రకరకాల మాల్స్కి వెళ్ళినప్పుడు క్యారీ బ్యాగ్ కూడా నేను ₹6 పెట్టి పర్చేజ్ చేసుకోవాలి. కనీసం మా పిల్లలతో పాటు పక్కన వెళ్తే కౌంటర్ దగ్గర చక్కగా పక్కనే పేప్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఏదో ఒకటి, వాళ్ళ చిన్నపిల్లలు గబక్కన తీసుకోవడానికి. అన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాం కాబట్టి కనీసం చాక్లెట్ అనేది కూడా ఫ్రీగా ఫ్రీగా ఇవ్వరు. ఇక్కడ ₹300 విలువ గల ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి నాకు వచ్చినప్పుడు నాకు మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి. సో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, వెళ్ళిపోయాను. ప్రొడక్ట్స్ అన్ని తీసుకున్నాను. ప్రొడక్ట్స్ అన్ని వచ్చినాయో లేదో చెక్ చేసుకున్నాను. ఆ ప్రొడక్ట్స్ అన్ని నేను వాడుకున్నాను. వాడుకున్న తర్వాత ప్రసాద్ సార్ నాకు ఒకటే చెప్పారు, ఇవన్నీ వాడుకో, నీకు నచ్చితే, నీకు బాగా అనిపిస్తే, నీవు సాటిస్ఫై అయితే, బ్రైట్ ప్రొడక్ట్స్ మీద ఈ ప్రొడక్ట్స్ నువ్వు సాటిస్ఫై అయితే నువ్వు ఒక నలుగురికి చెప్పు. ఓకే. నాకింతవరకు బానే ఉంది. డబ్బులెక్కడి నుంచొస్తాయి అని నాకర్థం కాలేదు. అప్పుడు ఈ డిస్కౌంట్ ప్రొడక్ట్స్, ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఇంటికెళ్ళాను. ఇయన్నీ వాడుకున్నాను. 10వ తారీఖు రానే వచ్చింది. 10వ తారీఖులో ఒక మెసేజొచ్చింది. మీ అకౌంట్‌లో ₹100 పడ్డాయని వెస్టీజ్ నుంచి ఒక మెసేజొచ్చింది. నాకర్థం గాల. బై మిస్టేక్ నా అకౌంట్‌లో ఏదన్నా కంపెనీ పొరపాటున నాకు ₹100 అనేవి పడ్డాయా? అని జెప్పి నేను వెంటనే ప్రసాద్ సార్‌ని అడిగినప్పుడు, ఈ సిస్టమ్‌లో ఉన్న మెయిన్ అసెట్ అదే. ఎవరైతే మిడిల్ మ్యాన్స్ ఇట్లా బయట అమౌంట్‌లు తీసుకుంటారో, ఆ అమౌంట్ నువ్వు పర్చేజ్ చేసిన దాన్ని బట్టి, నువ్వు చేసిన బిజినెస్‌ని బట్టి, నువ్వు చేసిన పర్చేజ్ వాల్యూని బట్టి, నీ అకౌంట్‌లో పీవీలు అంటే మనం 3600కి 100 పీవీ అనేది నీకు యాడ్ అయినవి. పీవీ మీన్స్ పాయింట్ వాల్యూ. 100 పీవీ నీకు యాడ్ అయినాయి కాబట్టి, నీ అకౌంట్‌లో నీ పర్సెంటేజ్ లెవెల్‌ని బట్టి ఎగ్జాంపుల్‌గా ₹100 అనేవి నీ అకౌంట్‌లో పడ్డాయి. ఆ డబ్బులే ఈ డబ్బులు అని ఎప్పుడైతే ప్రసాద్ సార్ చెప్పాడో, నాకు నా ఏమంటారంటే నా హ్యాపీనెస్‌కి అక్కడ లిమిట్స్ లేదనమాట. ఎందుకంటే ఇంతవరకు మనం చేసినప్పుడు ఎక్కడ డిస్కౌంట్ రాలేదు 6% తప్ప. ఎక్కడ ఫ్రీ ప్రొడక్ట్ రాలేదు. ₹300 వర్త్ గల ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినియి. అదనంగా మరలా క్యాష్ బ్యాక్ రూపంలో నా అకౌంట్‌లోనే ఢిల్లీ నుంచి కంపెనీ దగ్గర నుంచి నా అకౌంట్‌లో ₹100 పడ్డాయంటే మామూలు విషయం కాదని అర్థమైంది. సో, కామన్ మ్యాన్స్ ఎవరైనా గాని ప్రతి నెల వచ్చే సాలరీ ఏంటి? వాళ్ళు ఖర్చు పెట్టేదేంటి? వాళ్ళ లెక్కలు అవన్నీ చూసుకొని ఎంత సేవింగ్ చేసుకుంటున్నాం? ఎంత ఖర్చు పెట్టుకున్నాం? నెక్స్ట్ ఏ విధంగా దాన్ని ముందుకెళ్ళాలి? ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటాం కాబట్టి నేను కూడా కాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 3600 ఎంఆర్‌పీ ఉన్నప్పుడు నాకు హెవీ అనిపించింది. బట్ ₹600 డిస్కౌంట్ రూపంలో వచ్చినప్పుడు డిస్కౌంట్ 600 అమౌంట్ కాదు. 600 డిస్కౌంట్ వచ్చినప్పుడు, 300 వర్త్ గల ఫ్రీ ప్రొడక్ట్ వచ్చినప్పుడు, ₹100 క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూసుకుంటే నాకు ఓవరాల్‌గా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా బెనిఫిట్స్ రూపంలో నాకు ఒక ₹1000 బెనిఫిట్స్ అనేదొచ్చింది. ₹1000 అమౌంట్ కాదు. ₹1000 బెనిఫిట్స్ అనేవి నాకు రావటం జరిగింది. 600 వర్త్ గల డిస్కౌంట్ ప్లస్ ఫ్రీ ప్రొడక్ట్ వాల్యూ 300 ప్లస్ అకౌంట్‌లో క్యాష్ బ్యాక్ ₹100 ఇవన్నీ కూడా టోటల్ ఓవరాల్ బెనిఫిట్స్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా ₹1000 పర్ మంత్ నాకు బెనిఫిట్స్ అనేవి రావడం జరిగింది. సో, నా మైండ్‌కి అప్పుడు అర్థమైంది. ఓకే. 3600 అనుకున్నప్పుడు నాకు చాలా అనిపించింది. ₹1000 ఇక్కడ అన్నీ ఓవరాల్‌గా బెనిఫిట్స్ రూపంలో మనకు లెస్ అయినప్పుడు కేవలం మనకెంత పడుతుందంటే 2600కే నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నాకొచ్చినియి అనేది కొంచెం సాటిస్ఫై అయ్యా నేను. సో, బావుంది. ప్రొడక్ట్స్ బావున్నాయి. ప్లాన్ బావుంది. డిస్కౌంట్ వచ్చింది. ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. అదనంగా మరలా నా అకౌంట్‌కే క్యాష్ బ్యాక్ వచ్చింది. సో, ఈ ప్లాన్ బావుంది. కంటిన్యూ చేసుకోవచ్చా లేదా అని అడిగినప్పుడు ఖచ్చితంగా కంటిన్యూ చేసుకోవచ్చు. ప్రొడక్ట్‌లో క్వాలిటీ ఉంది. బయట ప్రొడక్ట్‌లకి, ఈ ప్రొడక్ట్‌లకి చాలా వేరియేషన్ ఉంది. మంచి క్వాలిటీ ఉన్నాయి మీరు చెప్పినట్టే. ఓ మంచి డిస్కౌంట్ రూపంలో కూడా వస్తున్నాయి కాబట్టి, నేను ఖచ్చితంగా బయట షాప్ ఆపేసి ఈ షాప్‌లోనే తీసుకుంటానని చెప్పి, ఫస్ట్ మంత్ అయిపోయిన వెంటనే సెకండ్ మంత్ కూడా ఈ వెస్టీజ్‌లోకి నాకు కావాల్సిన సరుకులన్నీ అయిపోయిన తర్వాత మరలా సెకండ్ మంత్ ఎప్పుడైతే సీఎన్‌సీ డే స్టార్ట్ అయిందో, ఆ డేనే నేను వెళ్లి మరలా నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకోవడానికి మరలా స్టోర్‌కెళ్ళాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నాకు కావాల్సిన ప్రొడక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. దాని వర్త్ ₹3600 అయింది ఎంఆర్‌పీ. సేమ్ ఆఫర్‌ని సెకండ్ మంత్ కూడా, రెండో నెల కూడా నాకు కంపెనీ ప్రొవైడ్ చేసింది. చాలా వరకు మనం చూస్తే బయట తీసుకునే షాపులు ఏదైతే ఉన్నాయో, వారు మనం వెళ్ళినప్పుడు కొత్తగా వచ్చిన కస్టమర్‌కి ఒకలాగా ట్రీట్ చేస్తారు. పాత అయిపోయిన తర్వాత వాళ్ళు కస్టమర్‌ని ఒకలాగా ట్రీట్ చేస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి రెగ్యులర్‌గా వాళ్ళని అట్రాక్ట్ చేయటానికి, రెగ్యులర్‌గా వాళ్ళ షాప్‌కి వాళ్ళని వచ్చే విధంగా చేయటానికి కొంత డిస్కౌంట్ అనేది, లేదంటే కొంచెం ఆఫర్‌లనేది, లేదా ఏదన్నా కొన్ని కొన్ని బెనిఫిట్స్ ఇస్తా ఉంటారు. బట్ ఇక్కడ వెస్టీజ్ సిస్టమ్‌లో ఫస్ట్ మంత్ నాకేదైతే బెనిఫిట్స్ వచ్చినాయో యాజ్ ఇట్ ఈజ్ బెనిఫిట్స్ నాకు సెకండ్ మంత్ కూడా వచ్చింది. 3600 ఎంఆర్‌పీ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 300కే 3000కే వచ్చినియి. ₹600 డిస్కౌంట్ వచ్చింది.
రూ. 300 ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. క్యాష్ బ్యాక్ రూపంలో మరలా నాకు రూ. 100 పడ్డాయి. ఆ మంత్ కూడా నాకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా రూ. 1000 బెనిఫిట్ అనేది వచ్చింది. రూ. 1000 వర్త్ గల బెనిఫిట్స్ నాకు సెకండ్ మంత్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. 2 మంత్స్ అయిపోయింది. కంపెనీ సిస్టమ్ ఏంటంటే అన్న సెకండ్ మంత్ కూడా నాకు వచ్చిందంటే, కంపెనీ సిస్టమ్ మీరు ఖచ్చితంగా 4 నెలలు కంటిన్యూగా బయట షాప్ వదిలిపెట్టి ఈ షాప్లో తీసుకో. 5వ నెలలో నీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. 5వ నెలలో ఏ వస్తాయి కూడా చెప్పకుండా 5వ నెలలో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. 4 నెలలు నువ్వు కంటిన్యూ చేసి నా దగ్గరికి రా అని చెప్పారు. సో 2 మంత్స్ అయిపోయింది. థర్డ్ మంత్ వచ్చింది. థర్డ్ మంత్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బెనిఫిట్స్ అనేది నాకు వచ్చింది. అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా 3వ నెల కూడా నాకు రూ. 1000 బెనిఫిట్స్ అనేది నాకు వచ్చింది. రూ. 1000 అమౌంట్ కాదు, రూ. 1000 బెనిఫిట్స్ అనేది నాకు థర్డ్ మంత్ కూడా వచ్చింది. ఫోర్త్ మంత్ రానే వచ్చింది. ఫోర్త్ మంత్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా నాకు కావాల్సిన ప్రొడక్ట్ రూ. 3600 నేను ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద ఫోర్త్ మంత్ కూడా నాకు 3000కే ఇచ్చారు. రూ. 600 ఆ నెల కూడా నాకు డిస్కౌంట్ వచ్చింది. రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ నాకు ఆ నెల కూడా వచ్చినాయి. అకౌంట్ లో ఆ మంత్ కూడా రూ. 100 అకౌంట్ లో పడ్డాయి. ఆ మంత్ కూడా అంటే 4వ నెల కూడా నాకు రూ. 1000 బెనిఫిట్స్ అనేది నాకు వచ్చినాయి. చూడండి, ఫస్ట్ మంత్ లో రూ. 1000 బెనిఫిట్స్, సెకండ్ మంత్ లో రూ. 1000 బెనిఫిట్స్, థర్డ్ మంత్ లో రూ. 1000 బెనిఫిట్స్, ఫోర్త్ మంత్ లో కూడా రూ. 1000 బెనిఫిట్స్. 4 నెలలు వరుసగా నేను తీసుకున్నందుకు కాను నాకు 4 నెలలు కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా 4000 బెనిఫిట్స్ అనేది రూ. 4000 గల బెనిఫిట్స్ అనేవి నాకు వచ్చినాయి. సో ఫిఫ్త్ మంత్ లో ఏమొస్తుందా అని చెప్పి ప్రసాద్ సార్కి చెప్పినప్పుడు కంపెనీ సిస్టమ్ ఏం చెప్పిందంటే, 5వ నెల ఇప్పటి వరకు నువ్వు డబ్బులు తెచ్చుకున్నావు. 5వ నెలలో నువ్వు ఎలాంటి అమౌంట్ లేకుండా కేవలం నీకు కావాల్సిన ప్రొడక్ట్స్ నువ్వు ఇంటికి తీసుకెళ్ళటానికి ఒక సంచి తెచ్చుకో చాలు, ఎలాంటి అమౌంట్ లేకుండా రూ. 2515 ఫ్రీ ప్రొడక్ట్స్ కంపెనీ ఇస్తుందని చెప్పి ఆఫర్ చెప్పడం నాకు జరిగింది. చూడండి, 4 నెలలు ఎంతవరకు నేను బయట తీసుకున్నాను కానీ ఎక్కడ నాకు ఇలాంటి ఆఫర్ రాలేదు. ఇక్కడ 5వ నెలలో నాకు ఎలాంటి సింగిల్ రూపీ కట్టకుండా రూ. 2515 అనేవి ఓచర్ రూపంలో నాకు వచ్చింది. ఆ ఓచర్ రూపంలో నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని, నాకు కావాల్సిన ఐటమ్స్ ని కంపెనీ ఇవ్వటం కాదు, నాకు కావాల్సిన ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకునే గొప్ప అవకాశం వెస్టీజ్ లో ఉంది. 5వ నెలలో నాకు రూ. 2515 ఫ్రీ ప్రొడక్ట్స్ నాకు ఇచ్చింది. సో నా మైండ్ సెట్ 3600 దగ్గర ఉన్నప్పుడు ఒకలాగుంది, రూ. 1000 బెనిఫిట్స్ వచ్చినప్పుడు ఒకలాగుంది. ఫైనల్ గా 5వ నెలలో ఎప్పుడైతే నాకు రూ. 2515 ఫ్రీ ప్రొడక్ట్ కూడా వచ్చిందో, ఈ దీంట్లో కదా నేను ప్రొడక్ట్స్ తీసుకోవాల్సింది, ఇది కదా నేను చేయాల్సింది, ఎంతవరకు బయట మార్కెట్లో ఎంతో లాస్ అయ్యానన్న ఆ ఆ విషయం నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఎవరిస్తారు ఇట్లాంటి ప్లాను, ఎవరిస్తారు ఇట్లాగా ఫ్రీ ప్రొడక్ట్స్? కొన్ని ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవ్వచ్చు, కొన్ని కొన్ని కంపెనీస్ ఏమిస్తుంది అంటే కంపెనీ డిజైన్ చేసిన ప్రకారమే ఇస్తుంది. ఒక ఫ్రీ అనేది కంపెనీ వాడిష్టం. బట్ ఇక్కడ రూ. 2515కి ఓచర్ రూపంలో మనకు వచ్చినప్పుడు మనం ఇష్టం వచ్చిన ప్రొడక్ట్, మనకి నచ్చిన ప్రొడక్ట్, మనకి కావాల్సిన ప్రొడక్ట్ తీసుకునే గొప్ప అవకాశాన్ని సిఎన్సి ద్వారా మన వెస్టీజ్ కంపెనీ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇలా 5 నెలలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటారు కాబట్టి నేను కూడా క్యాల్కులేట్ చేసుకున్నాను. క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు నా మొత్తం ఖర్చు అంటే 4 నెలలకి నేను ఖర్చు పెట్టింది నెలకు రూ. 3000 చొప్పున నేను అమౌంట్ పే చేశాను కాబట్టి 4 నెలలకి రూ. 3000 చొప్పున నేను ఖర్చు పెట్టానంటే రూ. 12,000 నేను ఇంటికి కావాల్సిన వస్తువుల్ని ఖర్చు పెట్టుకున్నాను. ఇది పెట్టుబడి కాదు. ఇంట్లోకి వాడుకున్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని పెట్టుబడి అనరు, దాన్ని ఖర్చు అంటారు. నాకు కావాల్సిన ఖర్చు 4 నెలలకి నేను రూ. 3000 చొప్పున రూ. 12,000 ఖర్చు పెట్టుకున్నాను. రూ. 12,000 నేను ఖర్చు పెట్టుకున్నాను. నాకు టోటల్ గా ఓవరాల్ బెనిఫిట్స్ ఎవ్రీ మంత్ రూ. 1000 తో పాటు ప్రతి నెల రూ. 1000 విలువ గల బెనిఫిట్స్ తో పాటు రూ. 2515 5వ నెలలో వచ్చే ఓచర్ తో అన్ని కలిపి నాకు టోటల్ ఓవరాల్ గా రూ. 6515 బెనిఫిట్స్ అనేది నాకు వచ్చినాయి. అంటే నేను ఖర్చు పెట్టుకున్న 12,000లో నా టోటల్ బెనిఫిట్స్ రూ. 6515 తీసేస్తే రూ. 5485కి నాకు 5 నెలలకు సంబంధించిన వస్తువులు నాకు ఇంట్లోకి వచ్చినాయి. నా ఖర్చు 12,000, నాకు వచ్చిన బెనిఫిట్స్ 6515. ఖర్చులో నుంచి బెనిఫిట్స్ ని తీసేస్తే నాకు పడిన ఖర్చు కేవలం రూ. 5485 మాత్రమే. అంటే
5 నెలలకి 5,485 రూపాయలు అంటే పర్ మంత్ అంటే నెలకి కేవలం 1,097 రూపాయలకే. గుర్తుపెట్టుకోండి, కేవలం 1,197 రూపాయలకి. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, అందరికి అర్థం అవ్వాలని చెప్తున్నాను. కేవలం 1,197 రూపాయలు మాత్రమే నాకు కావాల్సిన 3,600 రూపాయల ఎంఆర్పి గల ప్రొడక్ట్స్ కేవలం 1,190 రూపాయలకి నాకు ఇంట్లోకి వచ్చినాయి. చూడండి, 3,600 రూపాయలు ఉన్నప్పుడు ఒక మైండ్ సెట్ ఉంది. ఎంఆర్పి ఎక్కువ, మీ కంపెనీలో ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉన్నా కానీ కాస్ట్ ఎక్కువ అనేటప్పటికి ఫైనల్గా మనం వచ్చిన తర్వాత, ఫైనల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత, ఫైనల్గా 5 నెలలు అయిపోయిన తర్వాత సిఎన్సిలో మనకి కేవలం అంటే కేవలం 1,197 రూపాయలకి మనకు కావాల్సిన వస్తువుని తీసుకుంటున్నాం. ఫస్ట్ నేను పర్చేజ్ చేసినప్పుడు దీని వాల్యూ 2,600 2,000లోనే ఉండొచ్చు అనుకుంటున్నాను. బట్ అంతకు మించి ఇంకా తక్కువకి మనకి క్వాలిటీ గల ప్రొడక్ట్స్ మనకి కంపెనీ చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్, దాదాపుగా 50% కంటే తక్కువే మనకి కంపెనీ మన ప్రొడక్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సిఎన్సిలో ఉంటే. సో ఇలా నెలకి నేను 1,097 రూపాయలు పడుతుందంటే 3,000 రూపాయలు నేను క్యాష్ పే చేశాను. 1,197కే నాకు ప్రొడక్ట్స్ వచ్చినాయి. అంటే నాకు తెలియకుండా నేను 1,903 రూపాయలు, అంటే దగ్గర దగ్గర 1,500 నుంచి 1,900 రూపాయలు నేను అదనంగా సేవ్ చేసుకుంటున్నాను. బయట అదనంగా 1,900 రూపాయలు ఖర్చు అదనంగా పెట్టాననే ఫీలింగ్ నాకొచ్చింది. అవునా కదా! 3,000 రూపాయల అమౌంట్ నేను ఖర్చు పెట్టానంటే, నాకు టోటల్‌గా 1,197 రూపాయలకే నాకు వస్తువులు వచ్చినాయంటే, నాకు తెలియకుండానే నేను 1,903 రూపాయలు నెల నెల సేవ్ చేసుకున్నాను. సో, ఒక నెలకే 1,903 రూపాయలు సేవింగ్స్ అంటే, సంవత్సరానికి మనకు తెలియకుండా 22,000 రూపాయలు, 20,000 నుంచి 22,000 రూపాయలు మనం సేవ్ చేసుకుంటున్నాం ఈ సీఎన్‌సీ ఆఫర్ ద్వారా. సీఎన్‌సీ లేకపోతే మనకిన్ని బెనిఫిట్స్ రావు. క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తాయి, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి, డిస్కౌంట్ వస్తది, క్యాష్ బ్యాక్ వస్తది. కానీ సీఎన్‌సీలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకు తెలియకుండానే ఎంత మంచి వండర్‌ఫుల్ బెనిఫిట్స్, ఇంత మంచి సేవింగ్స్ అనేది మనకి, మన కుటుంబానికి ఉంటది. ఈ సేవింగ్స్ గనక మనం ఎన్ని సంవత్సరాలు ఇలాంటి సేవింగ్స్ మనకు తెలియక, ఇలా మనం మోసపోతున్నాం తెలియక, క్వాలిటీ లేని ప్రొడక్ట్స్, నాసి రకమైన ప్రొడక్ట్స్ మనం బయట పెద్ద పెద్ద మాల్స్‌లో ఇవన్నీ గొప్పగా చూపించుకోవటానికి, మనం పలానా మాల్‌లో తెచ్చుకున్నామని ఇంటి పక్కన వాళ్ళకి చెప్పుకోవడానికి పెద్ద పెద్ద మాల్స్‌కి వెళ్ళటం అలవాటయ్యి, మనకు అవసరం లేని ప్రొడక్ట్స్‌ని మనం మనం రోజు వచ్చే, అంటే మనం వచ్చే ఇన్‌కమ్‌లో సేవ్ చేసుకోకుండా అదనంగా మనం ఖర్చు పెడతా ఉన్నాం. కానీ ఈ వెస్టీజ్‌లో ఎప్పుడైతే మనం సీఎన్‌సీ ఆఫర్ అనేది మనం తెలుసుకుంటామో, ఇలాంటి వండర్‌ఫుల్ బెనిఫిట్స్ అనేవి మనకి నాట్ ఓన్లీ నాకొక్కడికే కాదు, అందరికి వెస్టీజ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకి ఈ ఆఫర్ అనేది వర్తించడం జరుగుతుంది. సో, మనం ఇలాంటి ప్లాట్‌ఫార్మ్‌లో తీసుకుందామా? ఇలాంటి వెస్టీజ్ కంపెనీలో సీఎన్‌సీ ద్వారా మన ప్రొడక్ట్స్ తీసుకుందామా? లేదా రెగ్యులర్‌గా మనకు అలవాటైన రిలయన్స్, మెట్రో, డీమార్ట్, స్పెన్సర్స్ వగైరా కంపెనీలో తీసుకుందామా? మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే క్వాలిటీ గల ప్రొడక్ట్స్‌ని కాస్ట్ కటింగ్ చేసుకుంటూ మంచి మంచి ఆఫర్స్ కింద కంపెనీ సీఎన్‌సీ ద్వారా మనకు అందిస్తున్నప్పుడు, మనం జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అనే నినాదం ద్వారా ఇలా గనక మనం ఎప్పుడైతే సీఎన్‌సీలో తీసుకుంటామో, మన కాస్ట్ కటింగ్ అవ్వటంతో పాటు క్వాలిటీ గల ప్రొడక్ట్స్‌తో మనం ఎప్పుడైతే మన లైఫ్‌ని లీడ్ చేస్తామో, మనం చాలా హెల్తీగా ఉండటానికి మంచి ఆస్కారం ఉంటది. సో, ఇలాంటి మంచి సీఎన్‌సీ ఆఫర్‌ని మనకి డిజైన్ చేసిన మన కంపెనీ గౌతమ్ బాలి సార్‌కి నిజంగా థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ సో మచ్. అందరూ కూడా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే కాస్ట్ ఎక్కువైనప్పటికీ ప్రతి ఒక్క పేదవాడికి ప్రొడక్ట్ అందాలి, ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ సీఎన్‌సీ ప్లాన్ అనేది డిజైన్ చేయటం జరిగింది. కంపెనీ నిజంగా కంపెనీ గూడా వాళ్ళ ప్రాఫిట్, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునేటట్టయితే ఇలాంటి మంచి సీఎన్‌సీ ఆఫర్ అనేది మనకివ్వరు. అన్ని కంపెనీలాగే కంపెనీ కూడా లాభాల్లో ఉండాలి, కంపెనీ గురించి ఆలోచించుకునేటట్లయితే ఇలాంటి సీఎన్‌సీ ఆఫరు గౌతమ్ బాలి సార్ డిజైన్ చేసేవాళ్ళే కాదు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఎలాగైతే మోసపోతా ఉన్నారో, బయట మార్కెట్‌లో ఏ విధమైన ఇయన్నీ గూడా గౌతమ్ బాలి సార్ చూసి, విని, చేసి అంతా అనుభవించి ప్రతి ఒక్కళ్ళకి నా ప్రొడక్ట్స్, నా కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్, నా ఇండియన్ ప్రొడక్ట్స్, నా భారతదేశంలో తయారైన ప్రొడక్ట్స్ ప్రతి ఒక్క భారతీయుడు ఇంట్లో ఉండాలి, అందుబాటు ధరలో ఉండాలి, క్వాలిటీ గల ప్రొడక్ట్స్‌ని వాళ్ళు వాడుకోవాలి, బయట ఈ మిడిల్ మ్యాన్స్ చేతుల్లో మోసపోకూడదు,
బయట ఎవరైతే సెలబ్రిటీస్ అట్రాక్ట్ చేసి వాళ్ళు ప్రమోట్ చేస్తా ఉన్నారో, వాళ్ళు వాడుకోకుండా చేస్తూ వాళ్ళు సంపాదించే ఇన్కమ్ కూడా ప్రతి ఒక్క పేదవాడికి ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు ధనవంతులవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజంలో గొప్ప గుర్తింపు రావాలి. ప్రతి ఒక్కళ్ళు కొన్ని సంవత్సరాలు తాత ముత్తాతలు ఎలాగైతే జీవించారో అదే విధానం ద్వారా న్యాచురల్‌గా ప్రతి ఒక్కళ్ళు కొన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తూ, కుటుంబానికి అండదండగా ఉంటూ, కుటుంబానికి బ్యాక్ బోన్‌గా ఉంటూ లైఫ్ లీడ్ చేయాలనే ఉద్దేశంతో క్వాలిటీ గల ప్రొడక్ట్స్‌ని అందుబాటు ధరల్లో కాస్ట్ కటింగ్ చేస్తూ ఇవ్వటానికే గౌతమ్ బాలి సార్ మనకి ఇలాంటి వెస్టీజ్‌లో సీఎన్‌సీ ఆఫర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, లీడర్స్ అందరూ కూడా సీఎన్‌సీ ఆఫర్ అర్థమైందనుకుంటున్నాను. ఈ విధంగా మనం ఎప్పుడైతే 4 నెలలు కంటిన్యూగా కన్సిస్టెన్సీగా తీసుకోవాలి. ఒక నెల తీసుకొని 2 నెలలు డ్రాప్ అవ్వటం కాదు. 2 నెలలు తీసుకొని మూడో నెల డ్రాప్ అవ్వటం కాదు. 3 నెలలు తీసుకొని నాలుగో నెల డ్రాప్ అవ్వటం కాదు. కంటిన్యూగా 4 మంత్స్ 4 నెలలు ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మాత్రమే ఈ సీఎన్‌సీ ఆఫర్ ఐదో నెలలో వోచర్ అనేది వస్తుంది. ఇలాంటి బెనిఫిట్స్, ఇలాంటి సేవింగ్స్ మనకొస్తాయి. సో, లీడర్స్ ఎవరైతే జూమ్‌లో ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా మనకి అవసరమైన ప్రొడక్ట్స్‌ని బయట షాప్‌లో తీసుకోకుండా వెస్టీజ్‌లో సీఎన్‌సీ ద్వారా తీసుకోవడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ మనకందరికీ క్లియర్‌గా అర్థమైనాయి కాబట్టి, నౌ ఆన్వర్డ్స్ ఇప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వెస్టీజ్‌లో జాయిన్ అయిన వాళ్ళు కొత్త వాళ్ళకి చెప్పండి. ఇలాంటి సీఎన్‌సీ బెనిఫిట్స్ ఉన్నాయని మనం ఎప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతామో, ప్రతి ఒక్కళ్ళు బయట షాప్‌ని వదిలేసి క్వాలిటీ గల ప్రొడక్ట్స్ కోసం మన వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్‌గా మన వెస్టీజ్‌లో వచ్చి ప్రొడక్ట్స్ వాడుకుంటారు కాబట్టి, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ యొక్క ఆహ్, సీఎన్‌సీననేది అలవాటు చేసుకోవాలి. సో, ఒకే ఒక విషయం చెప్పి నేను వదిలేస్తాను. సీఎన్‌సీ అనేది మైసూర్‌లో గురువుగారు చెప్పింది ప్రతి ఒక్కళ్ళకి చెప్తాను. సీఎన్‌సీలో వెస్టీజ్ అంటే సీఎన్‌సీ, సీఎన్‌సీ అంటే వెస్టీజ్. వెస్టీజ్‌లో పవర్‌ఫుల్ వెపన్ మనం అందరం సక్సెస్ అవ్వాలి, గెలవాలి, గెలిచి తీరాలి అని ఎవరైతే డిసైడ్ అవుతారో వాళ్ళందరూ ఖచ్చితంగా సీఎన్‌సీలో ముందుండాలి. గురువుగారు చెప్పిందేందంటే 3 బేసిక్ స్టెప్స్ ఇన్ డూయింగ్ వెస్టీజ్ బిజినెస్. వెస్టీజ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఈ 3 ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ వన్ ఏందంటే కన్జ్యూమింగ్. మనం ప్రొడక్ట్‌ని వెస్టీజ్‌లో ఉన్న ప్రొడక్ట్‌ని ఖచ్చితంగా కన్జ్యూమింగ్ చేయాలి. వాడుకోవాలి. వాడుకోవడంతో పాటు రెండోది రిటైలింగ్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏందంటే రిటైలింగ్. ప్రతి ఒక్కళ్ళు కూడా రెండో తారీఖునే సీఎన్‌సీ చేస్తే ఈ రిటైలింగ్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటది. ఎలాగంటే రెండో తారీఖునే మన సీఎన్‌సీలో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుంటే ఈ వెస్టీజ్ బిజినెస్‌లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలి. నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకోవాలి కాబట్టి మనం ఎప్పుడైతే ప్రొడక్ట్‌ని కొత్త వారికి మనం పరిచయం చేస్తామో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్‌ని వాళ్ళకి రిటైలింగ్ చేసుకునే అవకాశం ఉంటది రెండో తారీఖే చేసుకుంటే. అంత మంచి బెనిఫిట్స్. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్‌ని వాళ్ళకిస్తాము. వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాము. మనం 100 సీఎన్‌సీతో పాటు అదనంగా ఇంకొక 100 సీఎన్‌సీ చేసుకునే అవకాశం గూడా ఉంటది. ఎందుకంటే ప్రతిరోజు మనం ఒక కొత్త పర్సన్‌ని పరిచయం చేస్తాము. కొత్త ప్రాస్పెక్ట్‌ని మనం మాట్లాడతాం గాబట్టి, వాళ్ళకి వెళ్ళినప్పుడు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ డెమోస్‌తో పాటు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ కొంత ప్రొడక్ట్‌ని కొంత వాల్యుబుల్ ప్రొడక్ట్‌ని వాళ్ళకి సేల్ చేసినప్పుడు ఆ అమౌంట్‌తో మనం మరలా ప్రొడక్ట్ కొనుక్కుంటే మనకు తెలియకుండానే అదనంగా ఇంకో సీఎన్‌సీ లేదా మూడో సీఎన్‌సీ గూడా యాడ్ అవుతది. సో, ఖచ్చితంగా వెస్టీజ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కన్జ్యూమింగ్ చేయటంతో పాటు, రిటైలింగ్ గూడా చేయాలని మైసూర్‌లో సుబ్బయ్య సార్ చెప్పింది నేను గూడా కాదు. కంపెనీ డిజైన్ జేసింది అదే. కంపెనీ డిజైన్ చేసినదే మైసూర్‌లో సుబ్బయ్య సార్ చెప్పారు. సుబ్బయ్య శెట్టి సార్ ఏదైతే చెప్పారో, నేను గూడా అదే చెప్తున్నాను. కన్జ్యూమింగ్‌తో పాటు ఖచ్చితంగా రిటైలింగ్ చేయాలి. రిటైలింగ్‌తో పాటు కొత్త వ్యక్తుల్ని రిక్రూటింగ్ గూడా చేయాలి. ఈ 3 స్టెప్స్ ఎవరైతే చేస్తారో, వాళ్ళు మాత్రమే వెస్టీజ్ బిజినెస్ చేస్తన్నట్టు అని సుబ్బయ్య శెట్టి సార్ మైసూర్‌లో చెప్పారు. సో, లీడర్స్ ఎవరికి వాళ్ళు సెల్ఫ్‌గా క్వెషన్ చేసుకుందాం. నేను కన్జ్యూమింగ్ చేస్తున్నానా లేదా? యెస్, మీరందరూ వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నారంటే అందరూ డిస్ట్రిబ్యూటర్ అయ్యారు కాబట్టి అందరూ మేము బిజినెస్ చేస్తున్నాం అనుకుంటారు. కానీ కన్జ్యూమింగ్ చేయటం ఒకటి, రిటైలింగ్ చేయటం ఒకటి, రిక్రూట్ చేయటం ఒకటి. ఈ 3 ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళే అసలైన వెస్టీజ్ బిజినెస్ మ్యాన్స్. వాళ్ళు మాత్రమే వెస్టీజ్‌లో బిజినెస్ చేస్తన్నట్టు అనే విషయాలు నేను నేర్చుకున్నాను. మీతో గూడా షేర్ చేసుకున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. నాకింత మంచి అవకాశాన్ని ఈ ప్లాన్ అంతా కూడా నా సొంతగా డిజైన్ చేసుకుంది కాదు. నేను మీటింగ్స్‌కి వెళ్ళి ఎస్పెషల్లీ లక్ష్మణ్ సార్ చెప్పే మీటింగ్‌లో ఈ ప్లాన్ అంతా కూడా లక్ష్మణ్ సార్ గుంటూరొచ్చినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసిందే పీపీటీ రూపంలో నేను ప్రెజెంట్ చేశాను. సో, నాకు ఎక్కడ నేర్చుకున్నానంటే మీటింగ్స్‌లో. నేనెక్కడ ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నానంటే మీటింగ్స్‌లో. నేనెక్కడ ఈ సబ్జెక్ట్ అంతా గూడా నేను మైండ్‌లో పెట్టుకున్నానంటే మీటింగ్స్‌లో.
సో ఎవరైతే మోర్ మీటింగ్స్కి వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నాకు ఇంత మంచి అవకాశాన్ని మరలా సిఎన్సి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన మన గ్రేట్ లీడర్స్ అందరికీ, ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీం మెంబర్స్ అందరికీ, అట్లాగే మన లక్ష్మణ్ సార్కి, మన ముందుండి నడిపిస్తున్న లక్ష్మణ్ సార్, ఇంతవరకు మనకి లక్ష్మణ్ సారే ముందుండి మనకి మంచిగా ఈ యొక్క జూమ్ని నడిపిస్తున్నారు. మన టీం అందరికీ బ్యాక్ బోన్గా ఉంటూ మనకి చాలా చక్కగా మనకి తెలియని విషయాలు, కొత్త కొత్త విషయాలు, సిఎన్సి అంటే ఏంటో, అసలు బిజినెస్ ప్లాన్ అంటే ఏంటో, వెస్టీజ్లో 1,00,000 సంపాదించాలంటే 4 లెగ్గుల్లో ఈచ్ లెగ్ 60 సిఎన్సీలు చేసుకుంటే మనం ఖచ్చితంగా సిఎన్సి ఇలా 1 ఇయర్ 1,00,000 తీసుకోవచ్చు అనే గొప్ప కాన్సెప్ట్ని కూడా నేను లక్ష్మణ్ సార్ దగ్గర తెచ్చుకున్నది. సో నా ఉద్దేశం ఏంటంటే మీటింగ్స్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. మీటింగ్స్కి ఎప్పుడైతే మనం వెళ్తామో ఈ మీటింగ్స్లోనే ఇలాంటి వండర్ఫుల్ నాలెడ్జ్ అనేది మనకు దొరుకుతుంది. సో అందరూ కూడా ఒక ప్రామిస్ చేయాలి. ఎవరైతే 254 మంది ఉన్నారో వాళ్ళంతా కూడా లీడర్స్ అని నా ఫీలింగ్. ఇక్కడ ఉన్న 254 మంది లీడర్సే. ఎందుకంటే వెస్టీజ్ ఆర్మీలో 1024 మంది గ్రూప్ 1లో ఉన్నారు. అలాగే గ్రూప్ 2లో దాదాపుగా 200-300 మంది ఉన్నారు. కానీ వాళ్ళంతా జూమ్లోకి రాలేదు. జూమ్లోకి వచ్చిన వాళ్ళంతా అంటే కొంతమంది ఫీల్డ్కి వెళ్ళి ఉండొచ్చు, కొంతమందికి టైం కుదిరి ఉండకపోవచ్చు. బట్ ఎవరైతే 254 మంది కమిట్మెంట్గా ఈ జూమ్కి వచ్చారో వీళ్ళంతా కూడా లీడర్స్ అని నేను ఫీల్ అవుతున్నాను. లీడర్స్ ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా 2వ తేదీన సిఎన్సి చేసుకోగలిగితే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా సిఎన్సి డే ఉన్నప్పటికీ 2వ తారీఖున ఎప్పుడైతే మనం సిఎన్సి చేసుకొని మన ఫోటోని మన గ్రూప్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మన బిజినెస్ పెరుగుతుంది. ఎందుకంటే మన డౌన్ లైనర్స్, మన లైఫ్ లైనర్స్, మన కొత్తగా జాయిన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మన లీడర్, ఎప్పుడైతే లీడర్ ముందుండి నడిపిస్తాడో ఆటోమేటిక్ గా ఆ టీం ముందుకు వెళ్తుంది. లీడర్ అనే పర్సన్ చేయకుండా చేయమంటే అది కరెక్ట్ కాదు. సో మనం 2వ తేదీనే మనం సిఎన్సి చేసుకుంటూ వచ్చే బెనిఫిట్స్ ఆల్రెడీ ఇందాక చెప్పాను. అది రీపర్చేజ్ కింద వెళ్తుంది, రిటైలింగ్ కూడా ఉపయోగపడుతుంది. దాంతో పాటు 2వ తారీఖే మనం ఎప్పుడైతే పోటీ పడి మన సిఎన్సి చేసుకుని మన ఫోటోని గ్రూప్ లో పోస్ట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా తెలియకుండా మన డౌన్ లైన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా మోటివేట్ చేసి మన సిఎన్సి కనుక వాళ్ళకు కూడా ఈ విధమైన సిఎన్సి బెనిఫిట్స్ చెప్పి వాళ్ళకు కూడా రిటైలింగ్ చేయించడం అలవాటు చేస్తే వాళ్ళు కూడా సిఎన్సీలో ఉన్న బెనిఫిట్స్ పొందుతారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా సిఎన్సి చేస్తారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ 254 మంది కూడా 2వ తారీఖునే సిఎన్సి కంప్లీట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా 2వ తారీఖునే తీసుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే కొత్త వాళ్ళకి నెల మొత్తం కూడా సిఎన్సి ఆఫర్ అనేది ఉంటుంది. బట్ 14వ తారీఖు దాటిన తర్వాత సిఎన్సి ఆఫర్లోకి రావాలి అంటే 100 పాయింట్లు సిఎన్సిలోకి రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు 14వ తారీఖు దాటిన తర్వాత సింగిల్ బిల్ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు ఎన్నిసార్లైనా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఒకటి చెప్పడం మర్చిపోయాను. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా ఎన్నిసార్లైనా పర్చేజ్ చేయొచ్చు, ఎంత అమౌంట్ అయినా పర్చేజ్. ఇవన్నీ కలిపి 100 పాయింట్లు యాడ్ అవుతాయి. ఆ 100 పాయింట్లు యాడ్ అయినప్పుడే మనకి సిఎన్సి బెనిఫిట్స్ వస్తాయి. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా ఈ 3,600 మన దగ్గర లేవు, 3,000 లేవు నా దగ్గర పర్చేజ్ చేసుకోవడానికి అనుకున్నప్పుడు మన దగ్గర ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మనం 2 నుంచి 14 లోపు ఎన్నిసార్లైనా పర్చేజ్ చేయవచ్చు. ఆ టోటల్ పాయింట్స్ అనేవి మనకి సిఎన్సి ఆఫర్లో వస్తాయి. అలా కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా 14వ తారీఖు తర్వాత జాయిన్ అయితే 14వ తారీఖు తర్వాత జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా సింగిల్ బిల్లు 100 పాయింట్లు చేస్తేనే వాళ్ళు ఈ సిఎన్సి ఆఫర్లోకి వస్తారు. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్, ఇంత మంచి థ్యాంక్ యూ అవకాశాన్ని నాకు సార్. మరలా ఇచ్చారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సిఎన్సి సిఎన్సి మీద క్లారిటీ వచ్చింది. వండర్ఫుల్ అవకాశం. మళ్ళా కూడా లాస్ట్ లో 3 పాయింట్లు చెప్పారు. కన్జ్యూమింగ్, రిటైల్, రిక్రూట్మెంట్ కూడా, అది కూడా మన సిఎన్సికి బాగా ఉపయోగపడుద్ది. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు వాడుకొని ఆ తర్వాత రీటైల్ అంటే రోజుకి ఒక్క గ్యానో పేస్ట్ ఇచ్చినా కూడా మన సిఎన్సి ప్రొడక్ట్ మూవ్ అవుతాయి. ఆ తర్వాత రిక్రూట్మెంట్ అంటే ఆటోమేటిక్గా ఐడీలు క్రియేట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాం విత్ యువర్ పర్మిషన్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఫాస్ట్గా మీకు సిఎన్సి గురించి మీకు ఏం అర్థమైంది, ఇక్కడ ఈ రోజు ఫీడ్బ్యాక్ వెరైటీగా ఉండబోతుంది విజయ్ సార్. ఎవరైతే యాండ్రైజ్ చేశారో సిఎన్సి ప్లాన్ మీకు నచ్చిందా, నచ్చితే మీరెప్పుడు సిఎన్సి చేస్తున్నారు, మీ టీంతో ఎన్ని సిఎన్సీలు చేపించబోతున్నారు, ఇదే ఫీడ్బ్యాక్ ఈరోజు. సూపర్ 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 సార్. విజయ్ సార్ సూపర్, భలే చెప్పారు, భలే వచ్చినాయి కాదు. ఉమా సూపర్, మేడం మంచి అన్మిట్ ఆలోచన చేసుకో సార్. మాట్లాడండి. ఉమా మేడం ఈరోజు అన్మిట్ చేసుకో మాట్లాడండి అమ్మా. గుడ్ లాక్ మార్నింగ్ సార్. తీయగలగా సార్.
గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. తీసాం సార్, తీసాం. గుడ్ మార్నింగ్ మేడం. సి చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. ఇంత లాభం ఉందని కూడా వాళ్ళకి అర్థమై ఉంటది ఈ రోజు. నా టీంలో నేను వీలైనంత వరకు 2వ తేదీ నేను సిఎన్సి కంప్లీట్ చేసి నేను పోస్ట్ పెడతానని మీకు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ ఈ సార్. నెల ఇంకోటి ఈ నెలలో ఈ నెలలో మీ టార్గెట్ ఏంది? ఎన్ని సిఎన్సీలు చేయాలనుకుంటున్నారు మీరు, మీ టీం కలిసి? ఒక టార్గెట్ తో పనిచేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఖచ్చితంగా ఒక 6-7 మాత్రం 2వ తేదీ అవుతాయి సార్. మిగతావి నేను నిదానంగా రెండు జరుగుతాయి. రెండో రెండో తేదీ ఓకే మేడం. రెండో తేదీ ఎన్నో తేదీ కాదు, మొత్తం మీరు ఈ నెలలో ఎన్ని సిఎన్సీలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు మైండ్ లో, అది చెప్పండి ప్రతి ఒక్క లీడర్ కూడా. 10 రేపు సిఎన్సి మేడం 10 సిఎన్సీలు సార్. 10 కాదు మేడం, కనీసం 50 నుంచి 100 పెట్టుకోవాలి. 10, 20 కాదు ఇంకా మీ స్థాయి. మీరు ఆల్రెడీ లీడర్. థ్యాంక్ యూ సో మచ్. పెద్దగా ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆర్ఎంపీ రాణి మేడం గారు, అన్మిట్ చేసుకొని మాట్లాడండి. లక్ష్మణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ మేడం. గుడ్ సార్, మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అని చెప్పారు. అలాగే మేము చేస్తున్నాం సార్. డిస్కౌంట్ గురించి కూడా సిఎన్సి లో చాలా చెప్పారు. అంటే డిస్కౌంట్ ఎంత వస్తుంది మనకి, మళ్ళీ మనీ బ్యాక్ ఎంత వస్తుంది అని, ప్రోడక్ట్ అదనంగా ఎంత ఇస్తున్నారు అని చాలా చాలా బాగుంది సార్. 3 బేసిక్ స్టెప్స్ ఇన్ డూయింగ్ వెస్టేజ్ బిజినెస్ చెప్పారు. చాలా బాగుంది సార్. వెస్టేజ్ బిజినెస్ లో నేను ఉండడం అనేది చాలా గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు ఎన్ని సిఎన్సీలు టార్గెట్ పెట్టుకుంటున్నారు ఈ మంత్? సార్, నేను చేస్తాను సార్. ఎందుకంటే పోయినసారి మీకు మాట ఇచ్చాను, నిలబెట్టుకోలేకపోయాను. క్షమించండి. పర్లేదు, పర్లేదు. తప్పులు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మంత్ ఏం టార్గెట్ పెట్టుకున్నారు? ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి మైండ్ లో. ఓకే సార్. టార్గెట్ తో ముందుకెళ్ళండి. కొంతవరకు చేయగలను సార్. ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రామ్ కుమార్ సార్, అన్మిట్ చేసుకోమాటండి. సార్ విజయ్ సార్, సార్ మీరు సార్, చెప్పిన గుడ్ మార్నింగ్. సిఎన్సి ప్లాన్ చాలా బాగా నచ్చింది సార్. గుడ్ మార్నింగ్ సార్. బయట తీసుకునే వాటికి ఇక్కడ తీసుకునే వాటికి తేడా ఏంటని చాలా బాగా వివరంగా చెప్పారు. మాకు కొత్త వాళ్ళకి చాలా మోటివేట్ గా ఉంది సార్. చాలా బాగుంది. రిటైల్ థ్యాంక్ యూ. మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ కి చాలా డీటెయిల్స్ ఏంటని చాలా వివరంగా చెప్పారు. మనం ఇక్కడ తీసుకోవడం వల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంది, మనకు వచ్చే పాయింట్స్ ఏంటని చాలా క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ. థ్యాంక్ యూ సార్. రెండో తేదీ సిఎన్సి కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. భూలక్ష్మి మేడం, అన్మిట్ చేసుకో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. విజయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సిఎన్సి ప్లాన్ చాలా చక్కగా వివరించారు సార్. మా టీం అంతా ఇప్పుడు ఇంత గ్రోత్ తో నడుస్తుందంటే జూమ్ మీటింగ్ ఒక కారణం, అందులో నెల 1వ తేదీ మీరు ఇచ్చే సిఎన్సి ప్లాన్ ఒక కారణం. కానీ ఈ నెలలో నేను నా సైట్ టీం నుంచి 70 సిఎన్సీలు కంప్లీట్ చేస్తాను సార్. లక్ష్మణ్ సార్, ఓకే, నేను థ్యాంక్ యూ రేపే మేడం. సూపర్, సిఎన్సి ప్లాన్ కంప్లీట్ చేస్తాను. నా సైట్ టీం మాత్రం 70 సిఎన్సీలకి పైనే ఉంటది కానీ తగ్గదు సార్. సూపర్ మేడం. సూపర్, వండర్ఫుల్ రెస్పాన్స్ విజయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మధు సార్ చెప్తున్నారు 1000 సిఎన్సీలు టార్గెట్ అని డిసెంబర్కి. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, శంకర్ శంకర్ సార్. సార్, గుడ్ మార్నింగ్. ఈరోజు సిఎన్సి ప్లాన్ అద్భుతంగా చెప్పారు సార్. పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి, ధనవంతులకి కూడా సిఎన్సిలో ఉండటం ద్వారా బెనిఫిట్స్ ఏందో కూలంకుషంగా చెప్పారు. ఈ నెల 2వ తారీఖు నుండి 14వ తారీఖు లోపు నా టీం తరపున, నా సైట్ టీం తరపున కానీ మేడం గారు చెప్పినట్టు 70 సిఎన్సి కంప్లీట్ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. టార్గెట్ సార్, టార్గెట్ అండ్ గోల్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. టార్గెట్ లేకుండా పనిచేస్తే మనం ముందుకు వెళ్ళలేము సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. శివకుమారి మేడం, థ్యాంక్ యూ అడ్మిట్ శంకర్ సార్. చేసుకోండి. గుడ్ శివకుమారి మార్నింగ్. మేడం. గుడ్ మార్నింగ్ సార్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఆ సిఎన్సి ప్లాన్ చాలా బాగా చెప్పారు సార్. మీరు రిటైలింగ్ గురించి, కన్జ్యూమర్ గురించి, దాని గురించి బాగా చెప్పారు సార్. నేను నా టీం నుంచి 20 సిఎన్సీలు చేయించడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను సార్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, సూపర్ వండర్ఫుల్ రెస్పాన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సమంత్ సార్ గుడ్ మార్నింగ్, అడ్మిట్ చేసుకోమాటండి. సార్ గుడ్ మార్నింగ్ లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సమంత్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సిఎన్సి చక్కగా వివరించారు సార్. మా టీం కూడా మంచి బూస్టింగ్ మీరు 1వ తేదీ ఇచ్చే ఈ సెషన్ చాలా చక్కగా చెప్తారు సార్ సిఎన్సి గురించి. లక్ష్మీ సార్, ఈ మంత్ నేను ఓవరాల్గా సార్ నా మెయిన్ టీం నుంచి ఒక 150 సిఎన్సి గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. అదేవిధంగా సైడ్ టీం నుంచి ఒక 100 సార్. టోటల్ 250 సిఎన్సి ఈ నెల పక్కాగా చేసుకుంటాను సార్. సూపర్ సూపర్ వండర్ఫుల్ రెస్పాన్స్ విజయ్ సార్. టోటల్ 250 సార్. సూపర్ సూపర్ సార్ సమంత్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పక్కాగా చూసుకుంటాను సార్. ఈ మంత్ మాత్రం దీన్ని కిందకి తీసుకెళ్లి ఎవరెవరి చేత ఎన్ని చేయించాలని ఒక టార్గెట్ పెడితే ఆటోమేటిక్ వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా సార్ మెయిన్ టీం నుంచి అయితే వస్తుంది సార్ 150. సైడ్ కూడా అదే విధంగా 100 కూడా చేసి మీకు ప్రజెంటేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాగలక్ష్మి మేడం గారు అడ్మిట్ చేసుకున్నామా? నాగలక్ష్మి మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. మీ సిఎన్సి ఆఫర్ బాగా నచ్చింది సార్ నాకైతే. థ్యాంక్ యూ మేడం. నేను న్యూ జాయినింగ్ సార్, అంటే 1 month అయింది నేను జాయిన్ అయ్యి. మేడం నేను సిఎన్సితో పాటు ఇంకొక 3 సిఎన్సీలు కంపల్సరీ చేస్తాను సార్. సూపర్ మేడం, సూపర్ సూపర్ వండర్ఫుల్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మన టీం అందరికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. విజయలత మేడం ఫ్రమ్ కావలి. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. జూమ్ నడిపిస్తున్నారు, వీళ్ళని ఎలా చూడాలనుకున్నాను. అవార్డు ఫంక్షన్ లో మిమ్మల్ని అందరినీ కూడా లక్ష్మణ్ సార్ పరిచయం చేశారు. చాలా వండర్ సార్. అసలు లక్ష్మణ్ సారు ఎప్పుడు కూడా మాకు సిఎన్సి గురించి చాలా చక్కగా చెప్తారు సార్. కానీ చాలా వరకు మేము ఏం చేస్తున్నామంటే ఇంత డబ్బులు మేము పెట్టలేము అన్న ఆలోచనతో ఉండేవాళ్ళము. కానీ సిఎన్సి వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయని విన్నాము. ఇంకొక డౌట్ ఏంటి సార్, ఒకవేళ సిఎన్సి 4 month అయిపోయిన తర్వాత 5 month లో మనకి ఓచర్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఏ టైంకి మనం వాళ్ళని రమ్మని చెప్పాలా సార్? అదొక డౌట్ సార్. ఓచర్ మనకి 19వ తారీఖు వస్తుంది మేడం. 4 month అయిపోయిన తర్వాత 4 months అయిన తర్వాత 5th month లో 19వ తారీఖు వస్తుంది. 19 వస్తుంది. కరీం భాష సార్ మీది వాయిస్ వస్తుంది, ఒక్క నిమిషం మేడం. 19వ తారీఖు వస్తుంది ఓచర్. 19 వస్తుంది. ఒకవేళ సిఎన్సి 4 month అయిపోయినాక 5 month కి మనము ఓచర్ తీసుకున్న తర్వాత తీసుకోకపోయినా మళ్ళీ మనం చేయొచ్చునా సిఎన్సి? చేసుకోవచ్చు మేడం. అందుకే సిఎన్సి టైంలో ఓచర్ ఎవరు 14వ తారీఖులో సిఎన్సి అయిపోద్ది కాబట్టి 19వ తారీఖు ఇస్తారు. 5వ నెలలో కూడా మనం సిఎన్సి కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే 4 నెలలు అయిపోయిన తర్వాత 5వ నెలలో ఓచర్ వస్తుంది. 5వ నెలలో కూడా మనం 14 లోపు మళ్ళీ సిఎన్సి చేసుకుంటే ఇంకొక 4 నెలల్లోనే మళ్ళీ ఇంకో ఓచర్ వస్తుంది. అలా సిఎన్సి చేసుకున్నా కూడా మనం ఓచర్ తీసుకోవచ్చు. ఓచర్ తీసుకుంటున్నా కూడా సిఎన్సి చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. అది కొంతమంది డౌట్ ఉంది కాబట్టి అడిగాను సార్. థ్యాంక్ యూ సార్. టార్గెట్ ఎంత? 15 మందిని 15 మందికి సిఎన్సి చేయిస్తామని. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ దర్గా బాబు గారు. కరీం బాషా సార్ ప్లీజ్, ఇప్పటికి 5 సార్లు మీట్ చేశాం సార్ ప్లీజ్. దర్గా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగా చెప్పారు సార్ ఈ కంటెస్ట్ గురించి, సిఎన్సి గురించి బాగా చెప్పారు సార్. ప్రతి నెల నేను 2 సిఎన్సి తప్పకుండా చేస్తున్నాను సార్. నా టీంలో కూడా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క సిఎన్సి చేయాలని కోరుకుంటున్నాను సార్. చేపిస్తా సార్. 10 మంది అలా చేపిస్తాను సార్ నెల. థ్యాంక్ యూ. 10 టార్గెట్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, టార్గెట్ సార్. పెట్టకుండా టీము చాలా ఫాస్ట్ గా వచ్చింది విజయ్ సార్. మనకి జూమ్ లేక వచ్చి వాళ్ళు 20 సిఎన్సీలు చేస్తున్నారు. సూపర్ సూపర్ సార్, వెరీ గుడ్.
థ్యాంక్ యూ సో మచ్. మౌనిక వింజమూర్ అన్మిట్ చేసుకో మాట్లాడండి మేడం గారు. మౌనిక వింజమూర్ టీం. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సిఎంసి గురించి బాగా చెప్పారు సార్. ఇప్పటి వరకు సిఎంసి ఎట్లాగానని ఏం అర్థం కాలేదు. ఈ రోజు ఫుల్ క్లారిటీగా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు ఎన్ని సిఎన్సీలు టార్గెట్ పెట్టుకున్నారు మేడం? ఖచ్చితంగా బెంగళూరులో కొత్త టీం ఏర్పాటు చేస్తున్నారు సార్. ఖచ్చితంగా 10 సిఎంసీలు చేపిస్తా సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుబ్రహ్మణ్యం సార్ గూడూరు అన్మిట్ చేసుకో మాట్లాడండి సార్. సుబ్రహ్మణ్యం. గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్. ఫాస్ట్గా రెస్పాండ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఇది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు సిఎన్సీల గురించి బాగా చక్కగా వివరించారు సార్. నేను కూడా సిఎన్సీలో 15 చేయాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మమతా మేడం గారు అన్మిట్ చేసుకో మాట్లాడండి మేడం. మమతా మేడం అన్మిట్ చేసుకో మాట్లాడండి. గూడూరు. సార్ లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ప్రతి నెల సిఎన్సి గురించి చాలా చక్కగా చెప్తారు సార్. మీ సిఎన్సి ప్లాన్ వల్ల నేను అందరికి చెప్పి సిఎన్సి చేయించడం జరుగుతుంది సార్. మాకు చాలా ఉపయోగం సార్. ఈ జూమ్ వల్ల నేను ఈ నెలలో 50 సిఎన్సీలు చేయాలని అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ మేడం. సూపర్. వండర్ఫుల్ రెస్పాన్స్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దత్తినపల్లి వెంకటేశ్వర గారు అన్మిట్ చేసుకో మాట్లాడండి సార్. సార్ లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీ సిఎన్సి మా సెషన్ ప్లాన్ మాకు బాగా నచ్చింది సార్. గతంలో సిఎన్సి గురించి తెలియకపోయినా మా గ్రేట్ అప్లయన్స్ చెప్పడం వల్ల మేము జాయిన్ అయ్యి మా టీం సత్తనపల్లి టీం అంతా జాయిన్ అయ్యి 20 రోజులు అయినప్పుడు కూడా నిన్న 3 వేసాం సార్. మొత్తం 12 మా సిఎన్సీలు వేసాం సార్. నెక్స్ట్ మంత్ కి 50 సిఎన్సీలు మా టార్గెట్ పెట్టుకున్నాం సార్. మా గ్రేట్ లీడర్స్ కూడా ఇందులో 10 మంది ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా టార్గెట్ డివైడ్ చేసి మా తప్పనిసరిగా చేయిస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సత్తెనపల్లి మరొక సున్నిపెంట అవ్వాలి సార్. కొంచెం గట్టిగా దృష్టి పెట్టండి. తప్పకుండా చేస్తాం సార్. వాళ్ళు ఏం చేశారు అదే చేయండి అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నిన్న మీటింగ్ కి వెంకటేశ్వర సార్ కొత్తగా జాయిన్ అయినప్పటికీ దాదాపుగా నిర్మల మేడంతో పాటుగా 30 మందిని తీసుకొని వచ్చారు. సూపర్ సార్. కంగ్రాచులేషన్ సార్. మీరు ఖచ్చితంగా తొందరలోనే మంచి లీడర్ అవ్వబోతున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే అదే ఫ్లోటింగ్ జూమ్ లో కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పద్మ మేడం అన్మిట్ చేసుకో మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను మైసూర్కి వెళ్ళక ముందు 20 సిఎన్సీలు చేస్తుండేదాన్ని. మైసూర్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ఈ జూమ్ లో నా టీం అందరికి మీ జూమ్ సెక్షన్ చాలా మందికి అర్థమయ్యి సిఎన్సి ప్లాన్ అనేది అర్థమయ్యి ఇంకొక 20 సిఎన్సీలు ఎక్కువయ్యాయి. 40 సిఎన్సీలు కంప్లీట్ అవుతున్నాయి నాకు ప్రతి నెల. నేను ఈ మంత్ ఇంకొక 20 సిఎన్సీలు టార్గెట్ పెట్టుకున్నా. మొత్తం టోటల్ 60 సిఎన్సీలు నాకు కంప్లీట్ అవ్వాలనేసి గోల్ పెట్టుకున్నా సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు సాధిస్తారు. నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు 100 టార్గెట్ పెట్టుకోండి. ఆ 100ని మీ టీంలో ఉండేటువంటి లీడర్స్ అందరికి డివైడ్ చేయండి. చేస్తా సార్. అప్పుడు ఈజీగా సక్సెస్ అయిపోతారు సార్. మేడం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వన్నార్ వెంకటేశ్వర్లు గారు గ్రేట్ లీడర్ అన్మిట్ చేసుకో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆఫర్ చాలా బాగుంది సార్. సార్ ఈ నెల నేను టార్గెట్ 15 చేస్తాను సార్. ఓకే సార్. మీ టార్గెట్ మీకున్న టాలెంట్ కి మీరు 15 కాదు సార్, కనీసం ఒక 30 నుంచి 50 పెట్టుకోవాలి సార్. మీకు చాలా టాలెంట్ ఉంది. తప్పకుండా సార్. మీరు చేయగలరు. కొంచెం టార్గెట్ పెద్దగా పెట్టుకోండి. చిన్న ఆలోచనలు కూడా నేరమని చెప్తున్నారు అబ్దుల్ కలాం సార్. పెద్దగా ఆలోచించండి. దాంట్లో 50% జరిగినా మనం సక్సెస్ అయిపోతాం. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రతిభా మేడం గారు అన్మిట్ చేసుకో మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ప్రతి నెల నేను 80 సిఎన్సీలు చేస్తున్నాను సార్ ప్రస్తుతానికి. ఈ మంత్ అయితే 150 పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తాను సార్. సూపర్ మేడం, సూపర్ వండర్ఫుల్ రెస్పాన్స్. కొంచెం గట్టిగా దృష్టి థ్యాంక్ పెడితే యూ సార్. 150 పెద్ద మ్యాటర్ కాదు. థ్యాంక్ యూ సో మచ్. అవును సార్. థ్యాంక్ యూ మేడం. కొద్దిమంది గ్రేట్ లీడర్స్ పలకరిద్దాం సార్, కొద్దిగా ఒక 2-3 మినిట్స్. విజయ్ సార్. ఓకే సార్. ఐఏబి బాసా సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎన్ని సార్ సిఎన్సీలు గుడ్ అయినాయి ఈ మార్నింగ్ మంత్? సార్. టార్గెట్ ఎంత సార్? సార్ సిఎన్సీ ఈ మంత్ టార్గెట్ 150 సార్. సార్. 150 సార్. ఓ సూపర్ సార్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ రెస్పాన్స్. ఇదంతా కూడా డివైడ్ చేయండి, ఎవరెవరు ఎన్ని చేయాలనేది. అలాగే సార్. సార్ మా మీటింగ్ పార్ట్నర్ లక్ష్మణ్ సార్. అవునవును సార్. థ్యాంక్ యూ భాషా సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మధు సార్ని పలకరించే ప్రయత్నం చేద్దాం. మధు సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సిఎన్సీ అంటే మధు సార్ అంటే సిఎన్సీ. సార్ అవి అంతా కూడా విజయ్ సార్కే సార్ క్రెడిట్. ఎందుకంటే సార్ చెప్పే మాటలు అయితేనేమి ఈ సిఎన్సీది మనం చెప్పేది కూడా చెప్తాం అందరం, కానీ విజయ్ సార్ మాత్రం బాగా నీట్గా ప్లాన్ క్లియర్గా చెప్పడం వల్ల మా టీంలో ఈ జూమ్ వల్లనే మా టార్గెట్ మేము ఈ నెల 200 అనుకున్నాం, 139 అయినాయి సార్ నా టీం నుంచి. పర్లేదు సార్. అదే టార్గెట్. నా 200 టార్గెట్ అట్లే పెట్టుకొని కంటిన్యూ చేస్తారు సార్. ఈ నెల కంటిన్యూ చేసి 200 చేయాలన్నది నా సంకల్పం. మా వాళ్ళందరూ గ్రేట్ లీడర్స్ ఉన్నారు. భాస్కర్ సార్, మా గురువు గారు భాస్కర్ సార్ అయితేనేమి, నాగేశ్వరరావు నాయక్, శేషు సారు, మా డైనమిక్ లీడర్ లక్ష్మణ్ సార్ ఉన్నాడు. టీం గట్టి వాళ్ళు ఉన్నారు సార్, ఏమి ఇబ్బంది లేదు. గురువు గారు కూడా వస్తున్నారు రేపు. మాకు ఇంకా కొంచెం బాగా మోటివేట్ అవుతారు మా వాళ్ళు. 2వ తేదీ సార్ 2వ తేదీ మంచి ఎనర్జీ రేపు. అవును సార్. గురువు గారు కూడా వస్తున్నారు మాకు. అది చాలా హ్యాపీ సార్. మాధవ కృషి వల్ల అన్ని ముందుకు జరిగిపోతా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్మీ శివ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఆర్మీ శివ సార్. గుడ్ మార్నింగ్. శివరామ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మీ శివ సార్ వాళ్ళు శివరామ్ సార్ ఇద్దరు కూడా ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి. శివరామ్ సార్, గుడ్ మార్నింగ్. ఓకే. ఆర్కే సార్, గుడ్ మార్నింగ్. అందుబాటులో ఉంటే. ఇంజమూర్ టీం నుంచి ప్రసాద్ సార్, ఇంజమూర్ టీం ఎనీ పర్సన్ రెస్పాండ్ అవ్వండి. కేశవ సార్ కానీ ఎవరున్నా కూడా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. మీరు ప్రతి నెల 2వ తారీఖు చెప్పినా కూడా ఎంతో కొత్తగానే ఉంటుంది సార్. మాకు చాలా వండర్ఫుల్ సక్సెస్ సార్. నా తరపున, నా టీం తరపున ఈ నెలాఖరు కల్లా ఒక 30 నుంచి 50 లోపు చేస్తాను సార్ సిఎన్సీ. టోటల్ ప్రసాద్ సార్ దగ్గర నుంచి, ప్రసాద్ సార్ గురించి కూడా టోటల్ నాది ప్రసాద్ సార్ మొత్తం చేసి ఒక 70 సార్. సూపర్. 100 టార్గెట్ చేయండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. 2 మినిట్స్ సార్. ఇంకెవరైనా రెస్పాండ్ అవుతారు లేదా క్లోజ్ చేద్దాం. శివరామ్ సార్ కానీ, శివ సార్ కానీ, ఆర్కే సార్ కానీ, కావల్ నుంచి పార్వతి మేడం, విజయలక్ష్మి మేడం, రామారావు సార్, గుడ్ మార్నింగ్. మా లైఫ్ లైనర్ రామారావు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. హరికృష్ణ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. రామారావు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్ రామారావు సార్. గుడ్ మార్నింగ్. విజయ్ గారు. ఈ రోజు సిఎన్సి ప్లాన్ గురించి బాగా చెప్పారు, అందరికి అర్థమయ్యేటట్లు. మొన్ననే మీరు ఇక్కడ మాకు చెప్పారు, ఇవాళ మళ్ళీ 2వసారి చెప్పారు. ఎవరైతే కరెక్ట్ గా దీంట్లో జూమ్ మీటింగ్ లో సిఎన్సి ప్లాన్ గురించి బాగా వినగలుగుతారో వాళ్ళు కరెక్ట్ గా 2వ తారీఖు తీసుకుంటున్నారు సార్. జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుంటున్నారు. అది మీ యొక్క ఈ క్రెడిట్ మటుకి క్రెడిట్ గోస్ మిస్టర్ విజయ్ కుమార్. దాంట్లో అది ఘంటాపథంగా చెప్పచ్చండి, దాంట్లో నో డౌట్. బాగా గ్రేట్ అండి. తక్కువ కాలంలోనే బాగా జూమ్ కండక్ట్ చేయటం, ఒక సిఎన్సి ప్లాన్ చేయటం, ఈ విషయాల్లో బాగా డెవలప్ అయ్యారు. ఇంకా బాగా మీరు దినదినాభివృద్ధికి బాగా డెవలప్ అవ్వాలని మనసా వాచ భగవంతుని కోరుకుంటున్నాను.
నేను సిఎన్సీలు ఒక 25 తీసుకుంటాను సార్. అవి కొంతమంది ఏమో విడిగా, కొంతమంది విడివిడిగా తీసుకుంటారు. ఓ 25 సిఎన్సీలు ఉంటాయి సార్ మాకు. ఈ నెల టార్గెట్ ఆ టార్గెట్ వచ్చేసరికి మాకు 6,000 పాయింట్లు, 5,000 పాయింట్లు అవుతూ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు దగ్గరగా ఒక 30 అవుతాయి సార్. అంటే కొంచెం ఒక 50 టార్గెట్ చేయండి ఈ నెలలో. చేస్తాం, చూస్తాం సార్, ట్రై చేస్తాం. మైండ్ లో కొత్త వాళ్ళు పెట్టండి. వచ్చారండి, కొత్త ఆ, వాళ్ళు సార్ వచ్చారు. వాళ్ళు ఎట్లా ఉంటారనేది, వాళ్ళ ఎంప్లాయీస్ అంతా బాగానే ఉన్నారు. అయితే వాళ్ళ ఎంప్లాయీస్ వస్తారు. కాబట్టి వాళ్ళని కరెక్ట్ గా మోల్డ్ చేస్తే కనెక్ట్ అవుతారు సార్. మీరు అన్నట్టు అయిపోయింది సార్. ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పార్వతి సార్. మేడం విజయ్ అన్మ్యూట్ గారు చేసుకోండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ ఓకే యూ సార్, సార్. థ్యాంక్ యూ సో మచ్. పార్వతి మేడం గారు థ్యాంక్ యూ సార్. రామారావు సార్ థ్యాంక్ యూ. పార్వతి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నాకు ఈ నెల సిఎన్సీలు అయితే పద్మ మేడం టీం నుంచి కాకుండా సైడ్ లెగ్ నుంచి 38 సిఎన్సీలు వచ్చాయి సార్. ఈ నెలలో సూపర్ అన్ని కలిపి 100 సిఎన్సీలు కంప్లీట్ చేస్తాను సార్. సూపర్ సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సార్. గట్టిగా టార్గెట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సార్. స్వామి నాయక్ సార్, స్వామి నాయక్ సార్ ఫ్రమ్ అడిగొప్పల. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను నా టీం ఈ నెలలో ప్రతి నెల 10 షేర్స్ చేస్తున్నాను సార్. ఈ నెల ఇంకో 20 షేర్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను సార్. సూపర్. ఖచ్చితంగా సిఎన్సీ చేసి ఈ నెలలో మీరు 30 సిఎన్సీలు చేసి మీరు డైరెక్ట్ అయ్యి కంప్లీట్ అయ్యి ముందుకెళ్ళాలి సార్. ఈ షేర్స్ లోపే నేను అయిపోతాను సార్ బ్రాంచ్. అది నేను టార్గెట్ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. నిర్మలా మేడం గారు గుడ్ మార్నింగ్. సార్ లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్ Good వెరీ morning, గుడ్ madam. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. విజయ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా బాగా చెప్పారు సార్. యాక్చువల్లీ నిజంగా రామారావు సార్ చెప్పారు కదా, సిఎన్సి గురించి చెప్పడం అంటే ఇంకా మీరు చెప్పడం వల్లనే మేము ఇంత గ్రో అయ్యాం సార్. చాలా చాలా బాగా చేస్తున్నాము. ఇప్పుడు నేనైతే యాక్చువల్గా 300 పెట్టుకున్నాను సార్. 300 చేయించాలని నా గ్రూప్ హెల్ప్ తో. నేను కూడా ఒక 250 అలా చేసేసి వాళ్ళ చేత కొంత చేయించడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఏబో కూడా చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది సార్ అర్థమైందా? అర్థమైంది సార్. మొత్తం 550. 200 300 సిఎన్సీలు మేడం గారు చెప్తున్నారు. 250 ప్లస్ మాక్సిమం గట్టిగా చేయడానికి ఫస్ట్ సెకండ్ టు లాస్ట్ ఎండింగ్ వరకు ఫస్ట్ వరకు పరిగెత్తుతాను సార్. మీరు ఆ ఆలోచన వచ్చింది చూడండి, మీరు ఆటోమేటిక్ గా గెలిచిపోయారు అంతే. ఓకే సార్, పక్కా సార్, దాంట్లో డౌట్ లేదు. కానీ గట్టిగా పరిగెడతాను సార్. ఫస్ట్ సెకండ్ నుండి పరిగెడతాను ఫస్ట్ వరకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో ఆల్ ది మచ్. బెస్ట్ మేడం. నిర్మలా మేడం, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ గా హరికృష్ణ సార్ తో మాట్లాడి క్లోజ్ చేద్దాం సార్. హరికృష్ణ సార్, వింజమూర్. హరికృష్ణ వింజమూర్. సార్ లక్ష్మీ గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. మీరు ఈరోజు సిఎన్సి గురించి చాలా చక్కగా చెప్పేసి నేను ఫస్ట్ నుంచి అయితే రాలేదు. మీరు సిఎన్సి మొదలవబోయే ముందు ఖచ్చితంగా వచ్చాను సార్. నేను సిఎన్సి గురించి నేను బాగా క్లారిటీగా విన్నాను సార్. దగ్గర పెట్టుకొని పోను, ఏ పని కూడా చేయకుండా ఆఫ్ చేసి సిఎన్సి గురించి నేను తెలుసుకోవాలని విన్నాను సార్. అసలు చాలా చక్కగా చెప్పారు. నేను ఈరోజు మీరు చెప్పిన సిఎన్సి మోటివేషన్ ద్వారాగా ఆధారంగా తీసుకొని నేను ఈ నెల పూర్తయ్యేటప్పటికి నా తరపు నుంచి ఒక 50 సిఎన్సీలకి తగ్గకుండా చేయాలని టార్గెట్ పెట్టుకున్నా సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సార్, సూపర్ సూపర్, వండర్ఫుల్ రెస్పాన్స్. శ్రీనివాసరావు గారు విఆర్ఓ సార్, అన్మిట్ చేసుకో మాట్లాడండి సార్. శ్రీనివాసరావు గారు విఆర్ఓ గారు. శ్రీనివాసరావు సార్ విఆర్ఓ. సార్ నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మా అప్లైనర్ మా ప్రసాద్ సార్ని కూడా అడగండి సార్ ఒకసారి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు పెద్ద లీడర్లు కొంచెం ఆపిన. ప్రసాద్ సార్ అన్మిట్ చేసుకో మాట్లాడండి. ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సెషన్. మధ్యలో కొంచెం బయటకు వెళ్ళాల్సి వచ్చింది, అందువల్ల కట్ అయ్యి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్గా సెషన్ బాగా వచ్చింది. ఈ నెలలో
మంచి టార్గెట్ రీచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది మన టీం నుంచి. ఎందుకంటే లక్ష్మణ్ సార్ చెప్పండి సార్. రెండేలుబులి గురించి చెప్పమన్నారు ఇందాక. ఆ, చెప్పాను కదా ఏంటంటే నేను నమ్మిన సిద్ధాంతం ఈ టీంలో సిఎన్సి ప్లాను దీని వాల్యూ ఏంటంటే ఎల్ఓబి రావడానికి ఒక లైన్లో ఒక లీడరు బలంగా నిలబడితే సిఎన్సి మన మొత్తం ఎల్ఓబి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను చూశాను సార్. ఫస్ట్ ఎల్ఓబి మన రామారావు సార్, విజయ్ సారు ఒక ఒకరికొకరు సపోర్టివ్గా వాళ్ళిద్దరూ నిలబడబట్టే ఒక ఎల్ఓబి. సెకండ్ ఎల్ఓబి సురేష్ సార్ మరియు ప్రభు శ్రీనివాస్ సార్ ఈ నెల రావడం జరిగింది. అందువల్ల ఎల్ఓబి రావడం ఈజీ. అంటే ఒక ఇద్దరు చాలు సార్, బలమైన లైన్కి లీడర్ ఇద్దరు చాలు. లైన్కి ఇద్దరు ఉన్నా కానీ ఎల్ఓబి వచ్చడానికి వచ్చింది. అంటే మన ఆ లీడర్ యొక్క బలం ఏంటి అనేది దాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మంచి వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. కాబట్టి టీమ్ లీడర్స్ అందరూ కూడా లైన్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి, బలమైన లీడర్లు తెచ్చుకోవడానికి, ఉన్న లీడర్ని బలంగా తయారు చేసుకోవడానికి సబ్జెక్ట్ షేర్ చేస్తూ చేస్తే ఈజీగా ఎల్ఓబిలు రావడానికి మార్గం సుగమమైద్ది. సిఎన్సి ప్లాన్ను ఉపయోగించుకొని అందరూ ఎల్ఓబిలతో మంచి గ్రోత్ ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వింజమూరి ప్రసాద్ సార్. ప్రసాద్ సార్, వింజమూరి టీం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ రెస్పాన్స్. ప్రతి లీడర్ నుంచి కూడా ప్రతి లీడర్ ఇదే విధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుమలత మేడం గారు ఉంటే అన్మ్యూట్ చేసుకోండి. కావాలి. ఓకే, థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది అనుకుంటున్నా. నేనేం చెప్తున్నానంటే, నేను నిన్న ఒక వీడియో కూడా గ్రూప్లో పెట్టినా, మీరు అందరూ గమనించి ఉంటారు. థింక్ అండ్ గ్రో రిచ్, థింక్ బిగ్. పెద్ద ఆలోచన, పెద్ద ఆలోచనలే పెద్ద సక్సెస్కి. పెద్ద ఆలోచనలు వస్తే పెద్ద సక్సెస్ వస్తుంది. చిన్న ఆలోచనలు చేస్తే చిన్న సక్సెస్ వస్తుంది. సార్ నేను ఒక సిఎన్సీ చేస్తా, 2 చేస్తా, 3 చేస్తా కాకుండా నేను 100 సిఎన్సీలు చేస్తా, లేకపోతే 200 సిఎన్సీలు చేస్తా, నా టీం చేత కూడా చేయిస్తా అనేటువంటి ఒక డిసైడ్గా అవ్వగలిగితే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ఇక్కడ పెద్ద ఆలోచనలు చేయండి, ఖచ్చితంగా మనందరం సక్సెస్ అవుతాం. ఆర్మీ టీం శరవేగంగా ముందుకెళ్తుంది. ఆంధ్రాలో చాలా వేగంగా ముందుకెళ్తున్న టీంలో ఫస్ట్ ప్లేస్లో మనం ఉన్నాం. ఇది మనందరం గమనిస్తున్న విషయం. కాబట్టి జూమ్కు కూడా ఎక్కువ మంది వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు జూమ్కి ఎక్కువ మంది తెచ్చుకుంటే మీకు శ్రమ తగ్గిపోద్ది, సిఎన్సీలు పెరుగుతాయి, చెక్కులు పెరుగుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు విజయ్ సార్. ఈ మీటింగ్ నేను క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో క్లోజ్ మచ్ ఆల్ చేద్దాం లీడర్స్. సార్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. మంచి అవకాశం మరలా ఇచ్చారు నాకు. సో 1st తారీఖు అంటే నా సిఎన్సి ప్లాన్ చెప్పాలని చెప్పేసి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన లక్ష్మణ్ సార్కి, అలాగే మన టీం ఎంటైర్ ఎంఎస్ఆర్ విస్టీజ్ ఆర్మీ టీం అందరికి కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. మైసూర్ ట్రిప్ రాబోతా ఉంది. దయచేసి అందరూ కూడా మైసూర్ గురించి ఇంకెవరైతే ఇంకా వెనకడుగేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరగా మైసూర్కి మీ టికెట్స్ బుక్ చేసుకోండి. వీలైనంత త్వరగా ట్రైన్ టికెట్స్. అట్లాగే మీ అప్లైనర్ దగ్గరికి మీరు కూడా మైసూర్కి వస్తున్నారనే ఒక విషయాన్ని అప్లైనర్స్ తెలియజేసి త్వరగా మీ నేమ్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకోండి. అట్లాగే రేపు మనకి సున్నిపేటలో మీటింగ్ ఉంది కదా సార్, శ్రీశైలం సున్నిపేట. అవును సార్. రేపు శ్రీశైలము సున్నిపేటలో రేపు మీటింగ్స్ ఉన్నాయి. గురువు గారు వస్తా ఉన్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీటింగ్స్కి ఎక్కువ మంది మీటింగ్స్ దీనిలో చేయాల్సిందల్లా మీటింగ్స్కి ఎప్పుడైతే మనం ముందుంటామో ఆటోమేటిక్గా మన బిజినెస్ ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ ఆల్. అలాగే సెప్టెంబర్లో మనకి అద్భుతమైన అవకాశం బూట్ క్యాంప్ కూడా రాబోతుంది లక్ష్మణ్ సార్. సెప్టెంబర్లో బూట్ క్యాంప్ కూడా డేట్స్ అనౌన్స్ చేస్తారు. బూట్ క్యాంప్ రాబోతుంది. మనకి గొక్క తిప్పుకోకుండా గురువు గారు మనకి మంచి మీటింగ్స్, బూట్ క్యాంప్స్, బిజినెస్ ట్రిప్స్, బిజినెస్ సెమినార్లు మైసూర్ ఇలాగా వండర్ఫుల్గా మనకి గురువు గారు దాదాపుగా మన దగ్గర ఎక్కువ అందుబాటులో ఉన్నారు. దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా సాధిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరితో శివ సార్ వచ్చారు. ఒక్కొక్కసారి శివ సార్ గుడ్ మార్నింగ్. శివ సార్ గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్. అదే సార్ మీ సిఎన్సీలు ఎన్ని సైడ్ టీము మెయిన్ టీం చెప్తారని ఒకసారి విజయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న గురువు గారు ఒక మాట చెప్పారు సార్ నాతో. ఎవరైతే 1 lakh ఎర్నర్స్ ఉన్నారో వాళ్ళందరినీ వచ్చేసి ఈ డిసెంబర్లో సుభాష్ సార్తో ఫ్లైట్లో జర్నీ చేపిస్తానని చెప్పి నిన్న చిలుకలూరుపేటలో గురుగారు చెప్పడం జరిగింది సార్. ఆ ఒక మాట చెప్దామని నేను అడ్మిట్ చేస్తున్నాను.
ఎవరైతే ఈ డిసెంబర్ కల్లా 1 lakh ఎర్నర్ అవుతారో వాళ్ళందరినీ సుబ్బయ్య సార్తో మనం ఫ్లైట్ లో జర్నీ అందరం. ఓకే ఓకే. ఇంకొకటి ఏంటంటే సిఎన్సీలు ఎన్ని సార్? సిఎన్సీలు ఆల్రెడీ ఇప్పటికి నాకు 2 LOs అచీవ్మెంట్ అయ్యాను సార్. నెక్స్ట్ మంత్ 100 CNC చేస్తానని గ్యారంటీగా మాటిస్తున్నాను సార్. రైట్ టీం నుంచి 3వ LO సైడ్ టీం నుంచి. ఓకే ఓకే. మేడం సుమలత మేడం గారు అడ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సుమలత మేడం. గుడ్ మార్నింగ్. మేడం వాయిస్ వినిపించట్లేదు. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ సార్ క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ మంచి లీడర్తో మనకి జూమ్ ముఖంగా ఇంకొకసారి అందరు కూడా సార్ మన శివరామ్ సార్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే వండర్ఫుల్ లీడర్స్ రేపు ఎల్లుండి మంచి లీడర్స్ మనకి రెడీగా ఉన్నారు 5వ తారీఖు వరకు. శివరామ్ సార్ శివరామ్ సార్ టెక్నికల్ ఏదైనా ఇష్యూ వల్ల బయటకు వెళ్ళారా? అవునవును, ఏదో ఫీల్డ్కి వెళ్ళి ఉంటారేమో. శివరామ్ సార్ వండర్ఫుల్ గా మన కోసం తీసుకొస్తున్నారు. అందరూ కూడా హార్ట్ఫుల్ గా శివరామ్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేస్తున్నాను. సార్ అండ్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్.